ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నాతో పాటు ఈరోజు ఉన్నది డాక్టర్ నాగరాజ్ గారు విత్ మీ రైట్ నౌ. డాక్టర్ నాగరాజు గారితో పాటు వారి మిస్సెస్ డాక్టర్ శ్వేత గారు కూడా మనతో పాటు ఉన్నారు. మీరు లేకపోతే మేము అసలు అక్కడికి రాము అని ఉంటారు. ఏంటి మీరు ఏం మాట్లాడేసి మెస్మరైజ్ చేసేస్తారని చెప్పండి. టెలికాలర్స్ కానీ రిసెప్షనిస్టులు కానీ వీళ్ళు కాల్స్ తీసుకుంటారు. పేషెంట్ని రప్పించుకోవడము, రండి కలవండి అనే ఉంటుంది. బట్ ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే సో కరెక్ట్గా వాళ్ళు ఆ రాయి వేసినప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ రాయిని గట్టిగా పట్టుకోవాలి. కాస్మెటాలజీ కానివ్వండి, డెర్మటాలజీ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, జనాలు ఎందుకో ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకని అంటారు? ఎప్పుడైతే ఒక బేసిక్ నీడ్ దాటిపోయాక వచ్చేటవన్నీ కూడాను ఫ్యూచర్లో ఇంకా పెరిగితే తప్ప తగ్గనైతే తగ్గదు. స్కాల్ప్ పల్చబడిపోవడం అనేది ఒక 30-35 ఇయర్స్ తర్వాత జరగడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాను లేడీస్లో. స్కాల్ప్ పలచబడిందనంటే మెయిన్గా 2 కారణాలు ఉంటాయి. ఇటువంటి కారణాల వల్ల కూడా సెంటర్లో అనేది బాల్ లుక్ అనేది రావచ్చు. ఈ బాల్డ్ హెడ్ అనేది చిన్న వయసులో కనుక వస్తే నిజంగా ఆ మనిషిని మానసికంగా సూసైడల్ టెండెన్సీ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే నేను ఒకళ్ళిద్దరిని చూసాను నేను బయట. 18-19 ఇయర్స్లో భర్తలు స్టార్ట్ అయినప్పుడు తోటి పిల్లలతో పోలిస్తే తను సడన్గా ఒక ఏలినేషన్. మామూలుగా నేను డైరెక్ట్గా చూసినా కానీ దే లుక్ లైక్ 35. అయ్యో, ఈ మధ్యకాలంలో మైక్రో బ్లేడింగ్ అనేది ఒకటి, ఐబ్రోస్కి కలర్ యాడ్ చేయడం అనేది ఒకటి ఎక్కువ చూస్తున్నాం. యాక్చువల్లీ మనం వాడేది పిగ్మెంటేషన్ కూడా ప్లెయిన్ కార్బన్ ఓన్లీ. బట్ ఏంటంటే రిపీటెడ్గా మైక్రో బ్లేడింగ్ చేయడం వల్ల అలా కెపాసిటీని బట్టి ఒక్కొక్కసారి 6 నెలలు ఉంటుంది, ఒక్కొక్కసారి 2-3 ఏళ్ళు ఉంటుంది. నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అని మనంగా ఎలా తెలుసుకుంటాం? ఎందుకంటే చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది తెలియకుండానే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు జర్నీ చేసేస్తూ ఉంటారు. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే తెలుగులో సింపుల్ వర్డ్ తామర. సో తామరని మిస్టేక్ చేసుకునే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. మీరు బుద్ధిజం సైడ్ ఎందుకు వెళ్ళారు? యాక్చువల్లీ ఏం చెప్తుంది యాక్చువల్లీ బుద్ధిజం మీ ఉద్దేశ ప్రకారం? మెయిన్గా యాక్షన్ అండ్ కన్సిక్వెన్సెస్. థింక్ బిఫోర్ యూ యాక్ట్. అందరికీ నమస్కారం అండి. ఈనాడు తెలిసే విత్ మీ అంజలిలో నాతో పాటు ఈరోజు ఉన్నది బయట ప్రజలందరికీ కూడా చాలామందికి తెలుసున్న పేరు ఏంటంటే బడ్జెట్ డాక్టర్ అని అంటారండి. ఆయన పేరే డాక్టర్ నాగరాజ్ గారు విత్ మీ రైట్ నౌ. డాక్టర్ నాగరాజు గారితో పాటు వారి మిస్సెస్ డాక్టర్ శ్వేత గారు కూడా మనతో పాటు ఉన్నారు. బడ్జెట్ డాక్టర్గా ఎలా పేరు సంపాదించారు అనేది ఆయన మాటలో తెలుసుకుందాం. అట్ ద సేమ్ టైం చాలా వరకు మనం డాక్టర్స్ అందరినీ కూడా ఎలా చూస్తామనంటే డబ్బులు మనం చేతితో పట్టుకుంటే కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు. కానీ మన చేతిలో ₹1 లేకపోయినప్పటికీ కూడా ఇదండి నా పరిస్థితి, నా ఆరోగ్యం ఇలా ఉంది అని చెప్పని ఈయన దగ్గరికి పెడితే అతి తక్కువ ఖర్చుతోటానండి, లేదంటే ఆర్థిక భారాన్ని పేషెంట్ మీద వేయకుండా ఒక మంచి డాక్టర్గా పేరు సంపాదించుకున్న డాక్టర్ నాగరాజ్ గారు, డెర్మటాలజిస్ట్ కమ్ కాస్మెటాలజిస్ట్ ఇస్ విత్ మీ రైట్ నౌ. మొదటి వెల్కమ్ చెప్పేద్దాం. డాక్టర్ నాగరాజ్ గారు నమస్కారం అండి. శ్వేత గారు నమస్తే. బోత్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై షో. నాకు మీ వీడియోస్ చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటి బాగా అర్థమైంది ఏంటంటే భగవంతుడు మీ ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్లా కలిపారు. మీ ఒకరి మీద ఒకరు ఆధారపడి మీరిద్దరూ కూడా మీ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటున్నారని అనిపించింది. దట్స్ రియలీ సార్. ఈ పాయింట్లో మీరు చెప్పండి, శ్వేత గారు మీ ప్రొఫెషనల్ జర్నీలో తన సపోర్ట్ ఏంటంటే ఏం చెప్తారు? ఎందుకంటే నాకు ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి ఎందుకు అనిపించిందంటే మీ వీడియోస్ చూశాక అయ్యో ఈయన అసలు మినిమం మాట్లాడటం లేదే, శ్వేత గారు లేకపోతే ఈయన ఏమైపోతారనిపించింది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడి నుంచే మొదలు పెడదాం మనం. అంటే తను లేకపోతే మామూలుగా నా లైఫ్ వెళ్ళేది, తను ఉండడం వల్ల ఇంకొంచెం ఎత్తుకెళ్తున్నాను. సో షీఈ్ యాక్చువల్లీ క్యాటలిస్ట్. మనకి ఎలా అంటే ఉత్ప్రేరకం అని ఎలా అంటారో ఒక ఎమోషనల్ ఇన్ఫ్లుయెన్స్, దాంతోపాటుగా ఎలా అంటే మనకి ఒక ప్రేరేపితం
ఇలా ఉండాలి, ఇలా వెళ్ళాలి. అదర్వైజ్ నేను నాకు తగ్గట్టుగా 4 గోడలు కలిసి దానిలోనే ఉంటాను. దాన్ని బయటికి రావాలంటే మాత్రం తన ముందు నుంచి కృషి చేయాల్సిందే. అలా నాకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని అని అనుకున్నప్పుడు మీ గురించి వెతుకుతుంటే ఈయన బడ్జెట్ డాక్టర్ అండి అని చెప్పని నెట్లో నేను చదవడం జరిగింది. సో ఏంటండి దాని గురించి, మీకు అసలు బడ్జెట్ డాక్టర్ అనే పేరు ఎలా వచ్చింది, ఏంటి దాని గురించి ఎవరు చెప్తారు? శ్వేత గారు మీరు చెప్తారా, డాక్టర్ గారు చెప్తారా? అంటే చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ అంతా నాది కంప్లీట్లీ ఫ్రీ. సో ఈవెన్ అప్ టు 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, ఈవెన్ MBBS, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎవ్రీథింగ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ. యాక్చువల్గా అన్ని స్కాలర్షిప్స్ దాంతో అయిపోయింది. సో పర్సే ఒక డాక్టర్గా నాకు కావడానికి మన పేరెంట్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి కానీ నథింగ్ ఈజ్ దేర్. ఓన్లీ సోషల్గా వచ్చినటువంటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఐ బికేమ్ ఏ డాక్టర్. సో కాబట్టి నేను ఇంత పెట్టి చదివాను, నాకు ఇంత ఒక డబుల్ రావాలి, త్రిబుల్ రావాలి అనేది ఏం లేదు. పెట్టేవాళ్ళు పెడతారు. మామూలుగా పెట్టిన వాళ్ళైతే వాళ్ళకి తను తగ్గట్టుగా కాస్ట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చూసుకునేసి ఎంతలో చేద్దాం అనేసి వాళ్ళతో మాట్లాడేసి చేంజ్ చేసుకుంటాం అలా. సో అందుకనేసి మనకు బడ్జెట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు, కానీ వాళ్ళ మెయిన్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉన్నారు. ఒక మ్యారేజ్ ముందు చేసుకున్న వాళ్ళకైతే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి పెళ్లి కావట్లేదు, వాళ్ళ క్యాస్ట్లో అమ్మాయిలు దొరకట్లేదు, అలాంటి వాళ్ళకి కొంచెం తగ్గించినా ఇట్ డజంట్ మ్యాటర్. ఒక ఆల్రెడీ సోషల్లో ఒక లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్కి వచ్చేసి దే ఆర్ ఇన్ ఏ బిగ్ స్టేటస్. వాళ్ళకు ఒక 20-30 వేలు అనేది నష్టం అనేది కాదు. సో దే డోంట్ ఈవెన్ బార్గెన్ ఆల్సో. సో కాబట్టి ఎవరైతే తక్కువగా ఉన్నారో వాళ్ళు చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకొస్తాం, లేదు కొంచెం పర్లేదు డజంట్ మ్యాటర్ అనుకున్నప్పుడు వీళ్ళు ఛార్జ్ మోర్. సో కానీ ఈరోజు మీరు ఇంత డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడానికి, అసలు డాక్టర్ చదవడానికి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ సందర్భంగా తలుచుకుంటే బాగుంటుందేమో. స్కూల్ వరకు మా హెడ్ మాస్టర్ కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్. తర్వాత ఇంటర్మీడియట్లో తనే ఇంకో కాలేజీలో కరీంనగర్లో డాక్టర్ నరేందర్ రెడ్డి గారు అంటారు, ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఫర్ ఆల్ 4 ఇన్స్టిట్యూట్స్. సో తను మొత్తం ఇంటర్మీడియట్ అంతా తనే ఎడ్యుకేషన్ చూసుకున్నారు, కరీంనగర్. ఆ తర్వాత ఉస్మానియాలో సీట్ వచ్చాక కూడా తనే కంప్లీట్ ఫీ పే చేశారు. ఆ తర్వాత స్కాలర్షిప్స్ కూడా వచ్చాయి నాకు గవర్నమెంట్ నుంచి. ప్రతిభా స్కాలర్షిప్ అనేసి, ఈవెన్ పద్మశాలి సంఘం నుంచి, ఈవెన్ కమ్మ సంఘం చందన బ్రదర్స్ నుంచి కూడా ఐ హ్యాడ్ స్కాలర్షిప్స్ ఎట్ దట్ టైం. సో ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ PGI చండీగఢ్లో అయింది. లక్కీలీ మనకి శాలరీ అనేది మచ్ హయ్యర్ కంపేర్ టు రెగ్యులర్ స్టాండర్డ్స్ సెంట్రల్ యూనివర్సిటీలో. సో పెద్దగా ఇబ్బంది ఏం లేదనమాట. సో మెయిన్గా ఏంటంటే పేరెంట్స్ అనేటువంటిది ఎప్పుడైనా కానీ మా పేరెంట్స్ మమ్మీ డాడీ ఎప్పుడు పుష్ చేసేవారు. దాంతోపాటుగా మా హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ చాలా వరకు హెల్ప్ చేసేవారు అలా. కానీ అక్కడ కరీంనగర్లో మీదేనట్టు కదా, యాక్చువల్లీ చాలా మంచి స్కోర్ వచ్చి చాలా బాగా చేసింది, కరెక్టేనా? మరి అది చెప్పరేం మరి మీరు? ఆయన కూడా ఆయన చెప్పలేదు చూడండి, ఎందుకే మీరు ఉండాలి సార్ గారు, మీరు చెప్పండి ఇప్పుడు ఆయన గురించి. బేసికల్లీ తన గురించి తను చెప్పుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. అంటే ఆ టైంలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో హవా. ఎక్కడైనా మనకి ఆ 10, 15, 20 లోపు, 40 లోపు ర్యాంక్ రావాలంటే కంపల్సరీగా శ్రీ చైతన్య నారాయణ, ఇంకే వేరే ఏ కాలేజీ లేదు. అప్పుడప్పుడు అక్కడ కాకతీయలో 1-2 అలా వచ్చేటివి, అది కూడా హైదరాబాద్లోనే. సో మనకి చుట్టుపక్కల ఆర్ విజయవాడ, సో చుట్టుపక్కల ఎక్కడ ఉండేటివి కాదు. మా ప్రిన్సిపల్ కూడా ప్రాబబ్లీ వస్తాడేమో అనేసి నాకు కొంచెం తన సైడ్ కూడా ఆశ పెట్టుకునేసి నేను చక్కగా ప్రోత్సహిస్తూ చదివించాడు ఫ్రీగా. లక్కీగా ఏంటంటే మాకు తన లక్ నా లక్ ఉండడం వల్ల ప్రాబబ్లీ ఒక 16 ర్యాంక్ వచ్చింది. ఇప్పటివరకు మళ్ళీ ఆ కాలేజ్ నుంచి అది దాటలేదు, అలాగే ఉంది. ఆల్మోస్ట్ ఒక 16-20 సంవత్సరాలు దాటిపోయింది, ఇంకా అలాగే ఉంది. కానీ 100 బిలోస్ రెగ్యులర్గా వస్తాయి అలా. సో ఒక 10 సంవత్సరాలు అలా పోస్టర్ కూడా అలాగే పెట్టుకున్నారు. డేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు తీసేస్తారు, కానీ ఇంకా ఉంది, చాలామంది అలా ఉన్నారు. సో అయితే మీ దగ్గరికి ఒకవేళ ఆర్థికంగా వాళ్ళు ఎఫోర్డ్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎలాంటి హెసిటేషన్ లేకుండా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా క్లయింట్స్ ఎవరైనా, పేషెంట్స్ ఎవరైనా మీకు ఫోన్ చేసినప్పుడు మీరే మాట్లాడుతూ ఉంటారట. సో మీరే డాక్టర్ని అనుకుంటూ ఉంటారట వాళ్ళు జనరల్గా. మీరు లేకపోతే మేము అసలు అక్కడికి రాము అని ఉంటారట. ఏంటి మీరు ఏం మాట్లాడేసి మెస్మరైజ్ చేసేస్తారని చెప్పండి. సో యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మ్యామ్, ప్రజెంట్గా ఎక్కడైనా ఏ సెంటర్స్లో అయినా టెలికాలర్స్ కానీ రిసెప్షనిస్టులు కానీ వీళ్ళు కాల్స్ తీసుకుంటారు. సో అల్టిమేట్గా ఎవరికైనా మోటో ఏముంటుందంటే పేషెంట్ని రప్పించుకోవడము, రండి కలవండి అనే ఉంటుంది.
బట్ ఈ జనరేషన్లో ఎలా అయిపోయిందంటే అందరికీ ఎవ్రీథింగ్ ఇమ్మీడియట్గా జరిగిపోవాలి, అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఫాస్ట్గా తెలుసుకోవాలి, ఇమ్మీడియట్గా తెలుసుకోవాలి. అండ్ ఇప్పుడు షాపింగ్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అయినా చాలామంది డాక్టర్స్ అయిపోయారు, ఎవరికి వాళ్ళకి తోచిన విధంలో మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు. సో పేషెంట్స్ ఎలా అయిపోయారంటే ఒక రాయి వేసి చూద్దాము అన్నట్టుగా. సో కరెక్ట్గా వాళ్ళు ఆ రాయి వేసినప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఆ రాయిని గట్టిగా పట్టుకోవాలి. సో ఎలా చేయాలి అని అంటే వాళ్ళ క్వశ్చన్స్తో వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఉంటారు, ఇక్కడ అక్కడ చాలా ప్లేసెస్లో వాళ్ళు కనుక్కుని ఉంటారు. సో అలా నాకు కాల్ చేసినప్పుడు నేనేం చేస్తానంటే మెయిన్గా నేను ఎప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశానంటే ఈ లాస్ట్ 2 years ఎప్పుడైతే మనకి కోవిడ్ వచ్చిందో అప్పుడు మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది, పబ్లిక్కి కూడా అప్పుడు ఫ్రీ టైం దొరికింది. సో ఫ్రీగా ఉంటే అప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా స్కిన్ మీదో హెయిర్ మీదో రీసెర్చ్ చేయడము, వాళ్ళకి టైం దొరకడము. సో అలా మాకు కాల్స్ విపరీతంగా వచ్చి పడేవి. కోవిడ్ టైంలో కొంచెం ఎంప్లాయీస్ని కూడా తగ్గించాం, మాకు బర్డన్ పెరిగిపోతూ ఉందన్నమాట. సో ఏం చేద్దాము, ఎలా చేద్దాము, కాల్స్ ఎక్కువ వస్తున్నాయి, తనేమో కాస్త తక్కువ మాట్లాడతారు, వచ్చింది చాలే అంటారు, హీఈస్ నాట్ గ్రీడీ. సో తన దగ్గర ఇంత కెపాసిటీ, ఇంత టాలెంట్ ఉంది. అండ్ తనలో ఇంకా గొప్ప విషయం ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక టీమ్ వర్క్ అయినప్పటికీ మోస్ట్ ఆఫ్ ద ట్రాన్స్ప్లాంటేషన్ కంటిన్యూస్గా 8 hours అయినా 10 hours అయినా మొత్తం తనే చేసుకుంటారు, తనకి కెపాసిటీ ఉంది. బయట ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టెక్నీషియన్స్ సపోర్ట్ లేకుండా మ్యాక్సిమం జరగదు. ఇక్కడ ఏంటంటే మాకు ఆల్మోస్ట్ మేము 7 years నుంచి చేస్తున్నాము. ఒక టెక్నీషియన్ అనేవాళ్ళు మా క్లినిక్లో ఈరోజు దాకా ఐడియా లేదు మాకు. ఒక టెక్నీషియన్ని కూడా తను పిలవరు, తనే చేసుకుంటారు మొత్తం. అప్పుడు అనిపించింది నాకు, ఇంత కష్టపడతాడు అండ్ చాలా తక్కువలో చేస్తారు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు, ఎవరు ఏ టైంలో కాల్ చేసినా చాలా ఓపిక్గా సమాధానం ఇస్తాడు. సో ఇలాంటి పర్సనే కదా అప్పుడు అవసరం సొసైటీకి. అలా అనుకుని ఫైన్, లెట్ మీ టేక్ ద కాల్స్. సో నేనే తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఆ కోవిడ్ టైంలో కొంచెం ఫ్రీ టైం దొరకడం వల్ల నేనంతా కూడా ప్రిపేర్ అయిపోయి నాకు తెలియదు ఏమైనా ఉన్నా తన నుంచి నేను ఆ నాలెడ్జ్ అనేది తీసుకుని ప్రతి పేషెంట్కి నేను వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ప్రశాంతంగా, హ్యాపీగా, చక్కగా, నెమ్మదిగా సమాధానాలు ఇస్తూ వాళ్ళని ఇంకా మెల్లిగా నా వైపు టర్న్ చేసేసుకోవడం. ఎవరికైనా అవతల చక్కగా మాట్లాడుతున్నారని అంటే దే ఫీల్ గుడ్. ఇవాళ మనతో మాట్లాడినా ఇమీడియట్లీ దే డోంట్ టర్న్ అప్, ఇమీడియట్గా వచ్చి వాళ్ళు చేయించుకోవడానికి సిద్ధంగా ఉండరు. అక్కడిక్కడ వాళ్ళు చూస్తారు, డెఫినెట్గా ట్రై చేస్తారు. సో అండ్ డెఫినెట్గా వాళ్ళ మైండ్లోకి తట్టుతుంది ఏమని అంటే ఎవరు బాగా మాట్లాడారు, మనకి ఎవరు ఇన్ఫర్మేషన్ బాగా ఇచ్చారు. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో కాస్ట్ కూడా ఫోన్లోనే చెప్పేస్తాము, ఫొటోస్ పంపించమని అడుగుతాను నేను. సో మీరు హెడ్కి 5 sides ఫొటోస్ పంపించేసేయండి, ఎవ్రీథింగ్ డాక్టర్ గారు ఒకసారి చూస్తారు, ఎంత అవుతుంది అనేది మీకు డాక్టర్ గారే మాట్లాడతారు, దాంతో మాట్లాడించేస్తాను. అంటే అక్కడ నేను ట్రై చేసేది ఏంటంటే పేషెంట్కి డాక్టర్కి మధ్యలో డిస్టెన్స్ అనేది ఉండకుండా స్ట్రైట్ అవే కనెక్ట్ అయిపోయామనుకోండి, వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. అంటే ఈ రోజుల్లో ఎంతమంది ఇట్లా పర్సనల్ నంబర్స్ ఇచ్చేసి డాక్టరే అటెండ్ చేసి, అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎంత మనీ పే చేసినా, ఎంత శాలరీ పే చేసినా ఒక ఎంప్లాయీకి మనది అన్నట్టుగా దే డోంట్ వర్క్. అండ్ వాళ్ళకి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఎప్పుడు జాబ్ ఫినిష్ చేసుకుని మనం ఇంటికి వెళ్ళిపోదాము, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంటుంది, దే డోంట్ ఓన్ ద పేషెంట్. సో అప్పుడు నేనేమనుకున్నానంటే ఫైనల్లీ ఇట్ ఈస్ శ్వేత క్లినిక్, అల్టిమేట్లీ అది నా నేమ్. సో నా హస్బెండ్కి నేను హెల్ప్ చేస్తే ఏమవుతుంది, నా బ్రాంచ్ నాకు అల్టిమేట్లీ మీకే కదా, మీ ఫ్యామిలీకి. యా. సో అలా పేషెంట్స్కి కాస్త దగ్గరగా వెళ్ళి వాళ్ళని కూడా అర్థం చేసుకుని వాళ్ళకి అందుబాటులో ఉన్న ఛార్జెస్ పెడితే వాళ్ళు కూడా హ్యాపీ అవుతారు, చక్కగా వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యి సక్సెస్ అయిందనుకోండి, వాళ్ళు ఇంకొక ఇద్దరిని డెఫినెట్గా పంపిస్తారు. మౌత్ పబ్లిసిటీ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్ పబ్లిసిటీ. మేము ఇప్పటిదాకా సర్వైవ్ అవుతుంది కూడా మౌత్ పబ్లిసిటీ మీదే. సో అది నా ఇంటెన్షన్. కాబట్టి కోవిడ్ టైం కొంచెం హెల్ప్ చేసింది మాకు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా హెల్ప్ చేసింది కరోనా అనేది. సో నేను అది కొంచెం పాజిటివ్గా మలుచుకున్నాను. మీరు బేసిక్గా డెంటిస్ట్ యాక్చువల్లీ. ఎస్ మ్యామ్, నేను సో మీ ప్రాక్టీస్ని పక్కన పెట్టారా, సార్ ప్రాక్టీస్ కోసం అని అంటే ఏం చెప్తారా? అలా ఏం లేదు, బేబీని చూసుకుంటున్నది, తనతో పాటుగా ఫ్రీ టైంలో కొన్ని ఫిక్స్డ్ అపాయింట్మెంట్స్ చేసి తను ప్రాక్టీస్ చేస్తుంది, మిగిలిన టైం దీనికి పెట్టు. ఓకే. అంటే యంగ్ ఏజ్లో స్టార్ట్ చేశాను ప్రాక్టీస్. నేను అరౌండ్ 24 yearsలోనే ఓన్ క్లినిక్స్ నేను 2 branches స్టార్ట్ చేశాను. సో మా పెళ్ళి వచ్చేటప్పటికి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది ప్రాక్టీస్లో. సో ఒకసారి పెళ్ళయ్యాక బాబు పుట్టాక కొంచెం బ్రేక్ తీసుకుందాము, బికాజ్ బాబు ఇంపార్టెంట్, ఫ్యామిలీ కూడా కొంచెం ఇంపార్టెంట్ అన్నట్టుగా కొంచెం బ్రేక్ తీసుకున్నాను. బట్ లక్కీలీ ఏంటంటే నాకు కన్సల్టెంట్స్ ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళు వర్క్ చేసుకుని వెళ్ళిపోతారు. సో సర్కిల్ కూడా మొత్తం కంప్లీట్లీ హైదరాబాదే కాబట్టి నా సర్కిల్ కూడా ఎక్కువే ఉంటుంది. సో తెలిసిన వాళ్ళే వస్తారు. సో నేను ఉన్నా లేకపోయినా వాళ్ళు హాయిగా చేయించుకుని వెళ్ళిపోతారు. సో యాక్చువల్లీ ఐ హ్యావ్ టు థ్యాంక్ మై పేషెంట్స్. సో నమ్మకంతో వస్తారు, వాళ్ళ వర్క్ వాళ్ళు హ్యాపీగా, వేరే డాక్టర్స్ ఉన్నా కూడా మాట్లాడేసి చేయించుకుని వెళ్ళిపోతారు.
సో అక్కడ నాకు కొంచెం వెసులుబాటు ఉంటుంది తనకి హెల్ప్ చేయడానికి. సార్ ఈ మధ్యకాలంలో కాస్మెటాలజీ కానివ్వండి, డెర్మటాలజీ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, జనాలు ఎందుకో ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కువ బిజినెస్ అవుతోందనేది కొంత గ్రాఫ్ చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకని అంటారు? ఎందుకు పెరుగుతుంది ఇంపార్టెన్స్ అంతా అంటే ఏం చెప్తారు? మనిషి ఫస్ట్ సర్వైవల్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే సర్వైవల్ ఫేజ్ దాటాక హీ హ్యాస్ హిజ్ ఓన్ షోకేస్ ఆర్ ఎనీ అదర్ థింగ్. సో ఎప్పుడైతే ఒక బేసిక్ నీడ్ దాటిపోయాక వచ్చేటవన్నీ కూడాను కాస్మెటిక్ కోరికలు. సో ఇలా ఉండాలి, అలా ఉండాలి. మన ఇండియా చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ వీఆర్ డెవలపింగ్ కంట్రీ అండ్ స్టిల్ డెవలపింగ్. కంపారిటివ్లీ మనకి డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే మన దగ్గర కాస్మెటిక్ ప్రొసీజర్స్ తక్కువే. కానీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది గ్రాడ్యువల్గా పెరిగే కొద్దీ ఒక సర్వైవల్ ఫేజ్ దాటాక, అంటే మనిషి కొంతమంది ఆల్రెడీ తల్లిదండ్రులు పెద్ద స్థాయిలో ఉన్నారు, అప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుంచే దే లుక్ ఫర్ దోస్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. చాలా వరకు 30-35 ఇయర్స్ తర్వాత ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అయిపోయాక, ఒక సెటిల్మెంట్ అయ్యాక నెక్స్ట్ థింగ్ దే విల్ పర్సూ ఈజ్ దర్ కాస్మెటిక్ థింగ్స్. సో అందులో హెయిర్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేదా యాంటీ ఏజింగ్ అయి ఉండొచ్చు, ఆర్ సమ్ అదర్ థింగ్స్. సో విచ్ ఎవర్ దే వాంట్ టు షో. సో మనకి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ కావడానికి మెయిన్ ఏంటంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండియాలో గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరిగితే తప్ప తగ్గనైతే తగ్గదు. ఇది లవ్ మ్యారేజ్ అండి? కొంచెం అలాంటిదే. కొంచెం అలాంటిదా? ఆ క్వశ్చన్ చెప్తారా సింపుల్గా? ఏమైనా ఎలా జరిగింది అంటే ఏం చెప్తారు? ఏమంటే తనతో మాట్లాడినప్పుడు నేను చాలా సాఫ్ట్ నేచర్, తను చాలా అగ్రెసివ్గా ఉంటుంది, మరి ఎలా సెట్ అవుతుందని భయపడలేదా మీరు? అలా నేచర్ గురించి అయితే నాకేం లేదు. షీఈ్ చాలా బాగా చూసుకుంటుంది, అదొక్కటే నేను చూసాను. కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, బట్ నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇట్ డజంట్, అది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికని మీకు తెలుసు. అలా నేను లేదు, కొన్ని సందర్భాలు నేను కూడా పడుతూ ఉంటాను. ట్రూ. ఇంతకీ మాకు చెప్పలా ఎలా పరిచయం ఏంటో? పరిచయం అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాక ఐఎమ్ లుకింగ్ టు ఇంటూ జాబ్స్ ఆర్ అని ఓన్గా పెట్టుకుందామా అని చూస్తున్నాను. సో తను మాకు పక్కనే ఉంటుంది. సో షీఈ్ ఆల్సో లుకింగ్ ఫర్ ఏ పర్సన్. సో 2016లో సో సర్లే అనేసి వెళ్ళి కలిసాము. వీ హ్యావ్ సిమిలర్ ఐడియాస్. షీఈ్ ఆల్రెడీ 1 స్టెప్ అహెడ్ ఆఫ్ మీ. సో ఐ థాట్ వీల్ కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. సో అలా గ్రాడ్యువల్గా స్టార్ట్ అయిన మీటింగ్ అనేది. దెన్ ఒక 1.5 year తర్వాత మనకి మ్యారేజ్ లాగా అయింది. సో వీఆర్ గోయింగ్ ద సేమ్ వే. సో ఇట్ ఈస్ ఆల్సో హెల్పింగ్ మనకి బిజినెస్ పరంగా అండ్ పర్సనల్గా. ఇద్దరికి సిమిలర్ మెంటాలిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ వేగా ఉన్నా కానీ ఇట్ ఈస్ లైక్ రెసిప్రోకేటింగ్ ఈచ్ అదర్ అనేసి కమిటెడ్ టు ఈచ్ అదర్ అప్పటి నుంచి. ఇప్పుడు మీ క్లినిక్లో మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ జనరల్గా ఎక్కువ కేసెస్ దేని గురించి వస్తూ ఉంటారు? 70% కేసులన్నీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ రిలేటెడ్ ఉంటాయి. సో అండ్ కాస్మెటిక్ రాదర్ దెన్ జనరల్. సో తర్వాత మనకి స్కిన్ వైట్నింగ్ అండ్ మనకి పిగ్మెంటేషన్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి 20%. మిగిలిన 10% బొటాక్స్ అండ్ ఫిల్లర్స్, యాంటీ ఏజింగ్ ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు బాల్ హెడ్ వచ్చినప్పుడు వెనకాతలో ఉన్నవి తీసి ముందు ఇంప్లాంట్స్ చేస్తారని చెప్తారు. అసలు లేకపోతే ఏం చేస్తారు? అందులో చేసి ఇంప్లాంట్ చేస్తారా? నో, ఇంప్లాంట్ చేయడానికి ఏముండదు. ఏం లేనప్పుడు మనము ఆల్రెడీ హెయిర్ ప్రాసెస్ ఉంటుంది, దాన్ని ప్యాచ్ సిస్టమ్ అంటాం, విగ్ అంటాం, వాటిని పెట్టుకుంటాం. సో వేరే హెయిర్ ఇది తీసి వేరే వాళ్ళది మన స్కిన్లో ఇంప్లాంట్ చేయడానికి ఉండదు. యాక్చువల్గా హెయిర్ అనేది ఇట్స్ ఎ డెడ్ టిష్యూ, కెరాటినస్ ప్రోటీన్ యాక్చువల్లీ. సో మనకి హెయిర్ ఫాలిక్యులర్ హెయిర్ గ్రాఫ్ట్ ఉంటుంది. సో గ్రాఫ్ట్ అనేది ఫాలికల్స్ అనేటువంటి గ్రూప్గా ఉంటాయి, ఫాలిక్యులర్ యూనిట్స్ ఉంటాయి. జస్ట్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ 2 or 3 or 1 ఒక హెయిర్స్ అనేటువంటి గ్రూప్గా ఉంటాయి వెన్ యూ స్కాన్ ద స్కాల్ప్ అనమాట. సో అందులో ఫాలికల్ అనేది ఇట్స్ లైక్ మినీ ఆర్గాన్. ఒక మన ఓవరాల్ బాడీకి కిడ్నీ, లివర్ ఎలాగో స్కిన్లో హెయిర్ ఫాలికల్ అనేది అలాగ. దాని మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రొడ్యూస్ దట్ బ్లాక్ కెరాటినస్ ప్రోటీన్. అది మనకి పొడుగ్గా పెరిగేసి హెయిర్ లాగా మనకు కనిపిస్తుంది. ద పర్పస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్. సో ఎప్పుడైతే ఆ రూట్ అనేది ఉండదో అప్పుడు హెయిర్ అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట వాళ్ళ హెయిర్ మనం ఎందుకు పెట్టుకోవద్దనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ అనేది డెడ్ టిష్యూ,
అది మా అంటే మనకి ఎవ్రీ 3 to 6 months ఆర్ 1-2 yearsలో అది మనం కట్ చేస్తాం, లేదా ఫ్రిజ్గా అవుద్ది. ఈవెన్ విగ్ పెట్టుకున్నా కానీ 2 years ఆర్ 1.5 year తర్వాత దాన్ని మార్చేయక తప్పదు. ఎందుకంటే పొల్యూషన్కి, వాటర్కి అంతా కూడా ఫ్రిజ్జీ అయిపోద్ది. మనం అంటే రెగ్యులర్గా కట్ చేస్తాం కాబట్టి కొత్త హెయిర్ వస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. దానికి న్యాచురల్గా ఆయిల్ గ్లాండ్ కండిషనరింగ్ అవుద్ది. సో కాబట్టి నీట్గా ఉంటుంది. సో మనం హెయిర్ పెట్టినా కానీ ఇట్ ఈస్ నాట్ యూస్. సెకండ్ థింగ్ ఏంటంటే కంటిన్యూస్గా ప్రొడ్యూస్ అయ్యే ఆర్గాన్ ఉంటేనే బెస్ట్. అది హెయిర్ ఫాలికల్. అది మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు గ్రూప్గా వస్తాయి కాబట్టి దాన్ని గ్రాఫ్ట్ అని అంట. సో గ్రాఫ్ట్ అనేది కంటిన్యూస్గా పెరుగుతుంది. మనకి రూట్స్ అనేటటువంటి ఉంటే మనం ఎంత చక్కగా ఎంతైనా ఏరియా అనేది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైతే రూట్స్లు ఉండవో అప్పుడు హెయిర్స్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలు ఉండదు. అయితే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా తనకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, కాదనట్లేదు. తనకి వెనకాల రూట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అడ్వాన్స్డ్ బాల్నెస్ కాదు, తన డోనార్ ఏరియా కూడా యావరేజ్గా ఉంది. సో ఒకవేళ అడ్వాన్స్ బాల్నెస్ అయితే ఓన్లీ ఫ్రంట్ హాఫ్ వరకే కవర్ చేస్తుందని చెప్పొచ్చు. అడ్వాన్స్డ్ బాల్నెస్ కాదు కాబట్టి ఇప్పుడున్న పార్ట్ కూడా కవర్ చేసుకోవచ్చు అని చెప్తుంది. సో మనకేంటంటే డోనర్ అవైలబిలిటీ బ్యాక్ సైడ్ కూడా పోయే ఛాన్స్ అనేటువంటి చాలా అరుదు. అది ఒక 100 మందిలో 3 నుంచి 5కే ఉంటుంది బట్టతల వాళ్ళు కామన్గా. సో దాన్ని రిట్రోగ్రేడ్ బాల్నెస్ అండ్ యాంటీరోగ్రేడ్ బాల్నెస్ 2 రకాలు, అంటే ఫ్రంట్ నుంచి ఖాళీ అవుద్ది, బ్యాక్ సైడ్ నుంచి కూడా ఖాళీ అవుద్ది. అలా కాకుండా మనకు కొన్ని అన్కామన్ కండిషన్స్ కూడా ఉంటాయి. పెయిన్ కోర్ కూడా ఉంటుంది, దాన్ని అలోపేషియా ఏరియేటా అంటాం. సో దానిలో టోటల్గా కూడా వెళ్ళొద్ది. సో మనకి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్. సో చాలా వరకు వెళ్ళిపోయింది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అదొకటి. తర్వాత మనకి మంగత్రాయ్ జ్యువెలర్స్ వాళ్ళు. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్. ఎప్పుడైతే ఇలా పోయిన వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ అనేది కుదరదు, వాళ్ళలో వీక్ సిస్టమే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే కొంతవరకు ఒక grade 5 to grade 6 వరకు అయితే ట్రాన్స్ప్లాంట్ అనేది వెరీ గుడ్ సూటబుల్ ఆప్షన్. grade 7 కూడా అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ సైడ్ దాకా, కింద నుంచి కాకుండా పైనుంచి బ్యాక్ సైడ్ దాకా వెళ్ళిన వాళ్ళకి కూడా 2-3 సెట్టింగ్లో చేసుకోవచ్చు. కానీ కొంతవరకు అంటే ఫ్రంట్ పార్ట్, మిడ్ పార్ట్ కవర్ చేసుకోవచ్చు, బ్యాక్ పార్ట్ కొంచెం పల్చగా ఉంటుంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటి ఒక మోతాదులో ఉంచుకుంటే ట్రాన్స్ప్లాంట్ అనేది పర్మనెంట్ ఆప్షన్ వితౌట్ గోయింగ్ ఫర్ వీక్ సిస్టమ్. ఇప్పుడు ఎస్పెషల్ అంటే మీరు అబ్బాయిల గురించి చెప్పారు, ఇప్పుడు నేను అమ్మాయిల గురించి అడుగుతున్నాను. జనరల్గా ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. అది రీజన్స్ ఏమైనా అవ్వనివ్వండి, మేబీ మీరు చాలా రీజన్స్ చెప్తారు ఇప్పుడు నాకు తెలుసు. కాకపోతే స్కాల్ప్ పల్చబడిపోవడం అనేది ఒక 30-35 years తర్వాత జరగడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాను లేడీస్లో. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారండి? సో మనకి ఫ్యామిలీలో ఫస్ట్ స్కాల్ప్ పలచబడిందని అంటే మెయిన్గా 2 కారణాలు ఉంటాయి. అందులో 2 టైప్స్ ఉంటాయి కూడా. సో అందులో మెయిన్గా ఫ్రంటల్ థిన్నింగ్ అంటే మధ్యలో నడినెత్తిలో పలచబడడం, బ్యాక్ సైడ్ నార్మల్గా ఉండడం. అది ఫ్యామిలీలో బట్టతలు ఉన్న వాళ్ళకి రావచ్చు. రెండోది PCOS లాంటి హార్మోనల్ ఇష్యూస్ ఆర్ వెయిట్ గెయిన్, ఇట్స్ ఎ లైఫ్ స్టైల్ డిసీజ్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఇటువంటి కారణాల వల్ల కూడా సెంటర్లో అనేది బాల్ లుక్ అనేది రావచ్చు. తర్వాత సెకండ్ టైప్ ఆఫ్ ఓవరాల్గా మిడ్లోను అండ్ బ్యాక్ సైడ్ ఓవరాల్గా కూడా థిన్నింగ్లో ఉంటుంది అమ్మాయిల్లో పర్టికులర్గా. ఎందుకంటే ప్రతి నెలసరి వల్ల కొంతవరకు బ్లీడింగ్ వెళ్తుంది, సరిగా న్యూట్రిషన్ సరిగా తీసుకోరు, అమ్మాయిలు జనరల్గా స్ట్రెస్ఫుల్గా ఉంటారు. దానివల్ల ఏంటంటే బాడీకి అందని న్యూట్రిషన్ అనేది హెయిర్ వరకు అందదు. సో ఓవరాల్గా జనరలైజ్డ్ థిన్నింగ్ కూడా ఉంటుంది. సో ఈ 2 సందర్భాల్లో సెకండ్ విషయానికి వస్తే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఎక్కువగా ఇవ్వడం, ఐరన్ సప్లిమెంట్స్ ఇవ్వడం, తర్వాత B12 అండ్ ఒమేగా అండ్ ఇటువంటి రెగ్యులర్గా ఇవ్వడం వల్ల చాలా వరకు రికవర్ అవుతుంది. ఫస్ట్ కేసులో అయితే అది బట్టతలకు సంబంధించింది కాబట్టి, హార్మోనల్ ఇష్యూస్ కాబట్టి అందులో 2 రకాలుగా ట్రీట్ చేసుకోవచ్చు. ఒకటి బిఫోర్ ఫ్యామిలీ కంప్లీటెడ్, ఆఫ్టర్ ఫ్యామిలీ కంప్లీటెడ్. ఆఫ్టర్ ఫ్యామిలీ కంప్లీషన్ అయితే యాంటీ హార్మోనల్ ట్యాబ్లెట్స్ మనం పెట్టుకోవచ్చు. బిఫోర్ ఫ్యామిలీ కంప్లీషన్ అయితే ఓన్లీ టాపికల్ మినాక్సిడిల్ సొల్యూషన్ అనేది రెగ్యులర్గా వాడచ్చు. అందులో కానీ టాపికల్ సొల్యూషన్ వాడిన రోజులే బాగుంటుంది, తర్వాత మళ్ళీ ఊడిపోతుందని విన్నానండి. ఫస్ట్ థింగ్లో మనకి ఫస్ట్ కేటగిరీలో మనకి బట్టతలు అనేది జెనెటిక్. వాడినా వాడకపోయినా వాళ్ళకి వస్తుంది. వాడితే ఇంకో 5-6 సంవత్సరాలు తక్కువ లేట్గా వస్తుంది. సో మనం వాడడం వల్ల విల్ సేవ్ 5-6 years ఆఫ్ ఎంబ్రాస్మెంట్. సో కాబట్టి నన్ను అడిగితే వాడడమే ఉత్తమం. వాడకపోయినా కానీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే న్యాచురల్ ప్రోగ్రెషన్ కూడా తీసుకుంటే ఒకవేళ వాడి స్టాప్ చేస్తే మన మైండ్లో ఉండే ఇమేజ్ అనేది మనది వాడకముందు ఎలా ఉంటుందంటే ఇంత థిక్గా ఉంది. న్యాచురల్ ప్రోగ్రెషన్ అంటే వాడకుండా 3-4 years ఎంతవరకు అయితే లాస్ అవుతుందో ఇట్స్ డౌన్ ద లైన్. మినాక్సిల్ వాడినప్పుడు కొంతవరకు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే స్టాప్ చేశాక ఇట్ విల్ రెజ్యూమ్ టు ఇట్స్ న్యాచురల్ కోర్స్. మనం 3-4 years 5 years బ్యాక్ ఎలా ఉందో అలా ఉందనుకోవడం అనేది రా. సో కాబట్టి ఎప్పుడైతే ఈ పేషెంట్లో అక్కడ మనమే ఉన్నా, నేనే ఉన్నా, ఐ ఫీల్ దట్ నేను పెట్టిన దానికంటే కూడా ఎక్కువగా పోయింది స్టాప్ చేశాక అనే ఫీలింగ్ వస్తుంది. సో దానికి 2 కారణాలు. ఒకటి న్యాచురల్గా ఎంతవరకు జెనెటిక్గా ప్రోగ్రెషన్ అయిందో అంతవరకు అయింది. సో ఇట్ ఈస్ రెజ్యూమింగ్ టు ఇట్ స్టేట్.
సో సెకండ్ రీజన్ ఏంటంటే మినాక్సిడిల్ వల్ల కూడా కొంతవరకు డిపెండెన్సీ ఉంటుంది. ఎందుకంటే అప్పటిదాకా జీన్స్ అనేటువంటి ఎక్స్ప్రెస్ అవుతున్నాయి. సో ఇట్ ఈస్ బాల్నెస్ అనేది వస్తుంది. దానివల్ల కంపల్సరీగా మనకి స్టాప్ చేశాక ఎక్స్ప్రెషన్ అనేది ఇట్స్ లైక్ ప్రవాహానికి ఆనకట్టు ఎలా అయితే కడతామో సిమిలర్గా మినాక్సిడిల్ వాడడం వల్ల అంతవరకు మనం మెయింటైన్ చేయగలుగుతాం. ఎప్పుడైతే స్టాప్ చేశాక 3 to 6 monthsలో ఎక్కడికైతే వస్తామో అక్కడికే వస్తాం. అలా చాలామంది అంటారు ఏంటంటే కొబ్బరి నూనె రాస్తే లేదంటే ఆముదం రాస్తే రూట్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి రాయండి అని అంటారు. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఒక 30 ఏళ్ళ లోపు వాళ్ళకి వైట్ హెయిర్ లేకపోతే వాళ్ళు ఆయిల్ పెట్టినా ఎవ్రీడే తలంటు పోసుకున్నా పెద్ద సమస్య ఉండదు. కానీ హెయిర్ కలర్ వేసే వాళ్ళకి డైస్ కానీ లేకపోతే హెన్నా కానీ పెట్టే వాళ్ళకి ఈ కొబ్బరి నూనె రాసి మళ్ళీ వెంటనే చేస్తే అది హెయిర్ కలర్ పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు యాక్చువల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే ఏం చెప్తారు అనేది ఒకటి. రెండోది హెయిర్ కలర్స్ వేయడం అనేది ఇవాళ రేపట్లో ప్యాషన్ కోసం కొంతమంది వేస్తుంటే అవసరానికి కొంతమంది వేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఆరోగ్యంగా హెయిర్ ఉండాలి అని అంటే మీరు ఏం చెప్తారు? జుట్టు ఉండడానికి హెయిర్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యూట్రిషన్ అనేది ఇంపార్టెంట్. సో మనకు అదర్ దెన్ జెనెటిక్ కాజెస్ కాకుండా మెయిన్గా హెయిర్ ఫాల్ అనేది చూసేది మనకి బయోటిన్ డెఫిషియన్సీ, లేదంటే ఐరన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ. సో వీటిలలో మనకు ఉంటుంది. దాంతోపాటుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, సరిగా జంక్ ఫుడ్ తీసుకోవడం, బాగా జంక్ ఫుడ్ తీసుకోవడం, సరిగా బలవర్ధకమైన పదార్థాలు తీసుకోకపోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి బట్టల వాళ్ళలో నాన్ బట్టల వాళ్ళలో మనకు గమనించేది ఏంటంటే వాళ్ళు ఎంత న్యూట్రిషన్ తీసుకున్నా వాళ్ళకి బట్టలు వస్తుంది, స్లోగా వస్తుంది, కానీ రాదని కాదు. ఒకవేళ కనుక బలవర్ధక పదార్థాలు తీసుకోలేదు అనుకోండి 30-35 years లోపలనే వస్తుంది. ఒకవేళ చక్కగా మంచిగా డైట్ తీసుకునేసి మనకి హెడ్ వాష్ కానీ నార్మల్గా బోర్ వాటర్ కాకుండా రెగ్యులర్ వాటర్లో తీసుకున్నా కానీ స్లోగా బట్టలు వస్తుంది, రాదనైతే కాదు. నార్మల్ ఫెలోస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్గా ఫేజెస్ ఉంటాయి. 25 to 30 years ఒత్తుగా ఉంటుంది, బట్టలు కాని వాళ్ళు కూడా చెప్తున్నారు. 25 to 30 years తర్వాత వాళ్ళకి ఒక ఫేజ్ ఉంటుంది, ఏజ్ రిలేటెడ్ థిన్నింగ్ అని. అంటే వయసుతో పాటు వాళ్ళు ఎన్ని వాడినా వాడకపోయినా కొంతవరకు మనకి ఏజింగ్ ఫ్యాక్టర్లో వైట్ హెయిర్ ఎలా అయితే వస్తుందో వాళ్ళలో కూడా థిన్నింగ్ అనేది ఉంటుంది. సో అది కూడా కొంచెం స్లోగా చేయడానికి మనకి ఎక్కువగా ఫుడ్ మనకి స్ట్రాంగ్గా తీసుకుంటే, పర్టికులర్లీ ఆకుకూరలు, మొలకెత్తిన విత్తనాలు, డేట్స్, బాయిల్డ్ ఎగ్ అండ్ సబ్జా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇటువంటి ఎక్కువగా తీసుకుంటే మనకి దానిలో ఉన్నటువంటి న్యూట్రిషన్స్ అనేటువంటి మచ్ హెల్ప్ఫుల్ టు ద హెయిర్. అవి కొంతవరకు స్ట్రాంగ్ ఉంటాయి. బట్టలో ఉన్న వాళ్ళ జెనెటిక్గా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి అది స్లోగా అవుద్ది, నార్మల్ వాళ్ళకి స్లోగా థిన్నింగ్ అవుద్ది. ఇంతవరకు కొన్ని సంవత్సరాలు కూడా ఒత్తుగా కూడా ఉంటుంది. రైట్. ఈ మధ్యకాలంలో మైక్రో బ్లేడింగ్ అనేది ఒకటి, ఐబ్రోస్కి కలర్ యాడ్ చేయడం అనేది ఒకటి ఎక్కువ చూస్తున్నాం యాక్చువల్లీ. సో ఇది ఎంతవరకు మంచిది అంటారు? ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ఫర్ ఎనీవన్ అంటే ఏం చెప్తారు? సో మైక్రో బ్లేడింగ్ అనేది వెరీ ఈజీ ప్రొసీజర్. ఒక 1/2 hour to 1 hourలో అయిపోద్ది. సో మనకి అది ఎంతవరకు సేఫ్ అని అంటే మనం వాడేది పిగ్మెంటేషన్ కూడా ప్లెయిన్ కార్బన్ ఓన్లీ, విచ్ ఈజ్ వెరీ మచ్ సేఫ్. బట్ ఏంటంటే రిపీటెడ్గా మైక్రో బ్లేడింగ్ చేయడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అంటే ఒకసారి మైక్రో బ్లేడ్ చేస్తే ఎన్నాళ్ళ పాటు ఉంటుందండి? మనకి 6 నెలల నుంచి 2-3 సంవత్సరాల వరకు డిపెండింగ్ ఆన్ బాడీ డైజెస్టివ్ కెపాసిటీ. ఎందుకంటే మనకి కార్బన్ అనేది మన బాడీలో నేటివ్ మెటీరియల్ అయితే కాదు, ఆ పిగ్మెంట్ అనేది. సో మన మ్యాక్రోఫేజెస్, బాడీలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్, మ్యాక్రోఫేజెస్ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి వాటిని డైజెస్ట్ చేసేసి రిమూవ్ చేస్తాయి. వాళ్ళ కెపాసిటీని బట్టి ఒక్కొక్కసారి 6 నెలలు ఉంటుంది, ఒక్కొక్కసారి 2-3 ఏళ్ళు ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మనం ఒకసారి చేసుకుంటాం. అప్పుడు మళ్ళీ ఒక 2-3 years to 5 years వరకు ఉంటుంది. సో ఎప్పుడైతే 2 to 3 times కంటే ఎక్కువ చేసినప్పుడు అక్కడ నేటివ్గా ఉండే హెయిర్స్ అనేటువంటి చాలా స్లోగా పెరుగుతాయి. సో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ to 10 years వరకు ఇబ్బంది అయితే ఏం లేదు. సో ఆ తర్వాత బట్ ఆల్రెడీ వాళ్ళకి తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ ఓన్లీ. సో కాబట్టి ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. సో రెగ్యులర్గా పెన్సిల్ పెట్టుకోవాలా లేదా మైక్రో బ్లేడింగ్ చేసుకోవాలా అనేది వాళ్ళ చాయిస్. కాకపోతే ఏంటంటే న్యాచురల్ హెయిర్ అక్కడ ఉన్న వాటి పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే రెగ్యులర్గా మైక్రో బ్లేడింగ్ చేసే వాళ్ళకి అక్కడ న్యాచురల్ హెయిర్ జనరల్గా తక్కువ ఉంటాయి. అంటే మీ వరకు మీరు చెప్పడం ఏంటంటే అక్కడ గ్రోత్ లేకపోతే మనం కావాలని అనుకుంటే నిజంగా ఇప్పుడు కొంతమందికి అవసరం ఉంటుంది ఆన్ స్క్రీన్ కనిపించే వాళ్ళకి హెయిర్ లేకపోతే కాబట్టి వాళ్ళు మైక్రో బ్లేడింగ్ చేయించుకుంటారు. సో ఆ ఉన్న హెయిర్ని కూడా ఇప్పుడు కొంతమంది ఏంటంటే మైక్రో బ్లేడింగ్ అంటే కూడా అక్కడ 10 వెంట్రుకలు ఉన్నా కానీ దే కేర్ మోర్ అబౌట్ దోస్ హెయిర్స్ కంపేర్ టు ద మైక్రో బ్లేడింగ్. అటువంటి వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ సూటబుల్. ఓవరాల్గా నాకు లుక్ ఉంటే చాలు, వెదర్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఆర్ న్యాచురల్ డజంట్ మ్యాటర్ అనుకున్న వాళ్ళకి దే కెన్ గో ఫర్ మైక్రో బ్లేడింగ్. అలా బయట చాలామంది అనేది ఏంటంటే హెయిర్కి కలర్ వేయడం వల్ల కొన్నాళ్ల తర్వాత
ఆ కలర్ స్కిన్లో స్కాల్ప్లో అబ్జార్బ్ అయ్యి అది ఫేస్ మన స్కిన్ మీదే బయటకు వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అంటే ప్యాచెస్గా కానివ్వండి, అయితే బటర్ఫ్లై ఇవి కానివ్వండి, సో పిగ్మెంటేషన్ కానివ్వండి. సో అది నిజమా అండి? హెయిర్ కలర్స్ వల్లే వస్తుంది అది? మనకి అంటే మీరు అనేది కరెక్టే, కానీ ఆ హైపోథెసిస్ ఏంటంటే అది కొంచెం రాంగ్. సో ఇప్పుడు హెయిర్ కలర్లో మనకి చాలా వరకు అమోనియా పీపీడీ ఫ్రీ అని ఉంటుంది. దాంతోపాటుగా ఇంకా చాలా వరకు అదర్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. సో అమోనియాతో కాకుండా పీపీడీ కాకుండా పీటీడీ అనేసి అండ్ బెంజిన్ అనేసి ఇటువంటి కొన్ని ఎక్స్ట్రా కెమికల్స్ కూడా దానిలో ఉంటాయి. మనకి ఏంటంటే మన బాడీలో ఏదైతే ఎక్స్ట్రా మెటీరియల్ ఉంటుందో మనకి పడని సందర్భంలో స్టార్టింగ్లో కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా 3 to 5 years తర్వాత బాడీ అనేది స్టార్ట్ టు రియాక్ట్. పర్టికులర్లీ మన స్కిన్లో ఉన్నటువంటి నలుపు కణాలు ఎప్పుడైతే మనం హెడ్ బాత్ చేసినప్పుడు అవి ఎప్పుడైతే మనకి బాడీ మీద పడతాయో పార్టికల్స్ అనేటువంటివి, ఆ రియాక్షన్ అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది. ఆ కండిషన్ పేరు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోస్ అని అంటాం. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ కండిషన్ ఏంటంటే రీల్ స్మెల్నెస్ అని కూడా అంటాం, అంటే పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటైటిస్. ఈ రెండిట్లలో కూడాను మనకి కలర్ వల్ల మెయిన్గా పర్టికులర్లీ ఎక్కడెక్కడైతే కారుద్దో హెడ్ బాత్ చేసినప్పుడు మెయిన్గా ఫోర్హెడ్ అండ్ సైడ్స్ అండ్ ఆర్మ్స్ అండ్ బ్యాక్ అక్కడ బ్లాక్ ప్లాచెస్ లాగా వస్తుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రియాక్షన్. సో అది అందరిలో వస్తుంది ఏం లేదు. అండ్ జనరల్గా అది స్టార్ట్ అయ్యేది కూడా హెయిర్ కలర్ స్టార్ట్ చేశాక 2-3 years తర్వాత నుంచి 10 years తర్వాతనే ఉంటుంది. సో అలా అందరిలో ఉంటుంది ఏం లేదు. అప్పటి వరకు దే కెన్ యూజ్ రెగ్యులర్ కెమికల్స్ ఆల్సో. అండ్ అలా ఛాన్స్ అకరెన్స్ అనేది కూడా 1 in 100 to 2 in 100, అది కూడా ఓవర్ ద టైమ్ ఆఫ్ ఫ్యూ డికేడ్స్. సో ప్రజెంట్గా నేను అనేది ఏంటంటే రెగ్యులర్గా మనకు ఒకవేళ అఫోర్డబిలిటీ ఉంటే ఆ కెమికల్స్ ఫ్రీ ఉంటే యూజ్ చేస్తే బెటర్. ఒకవేళ లేదు అనుకుంటే అవి కంటిన్యూస్గా యూజ్ చేసినా పర్లేదు. ఎప్పుడైతే రియాక్షన్ వస్తుందో ఇమీడియట్గా ఐడెంటిఫై చేసుకుని దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే మనకి బాగా ఎక్కువగా ఎక్స్పెండ్ కాకుండా ఉంటుంది. రైట్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ చూస్తుంది డాండ్రఫ్ అండి. డాండ్రఫ్ అసలు ఎందుకు వస్తుంది? డాండ్రఫ్లో ఎన్ని రకాలు ఉన్నాయి? దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంట? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డాండ్రఫ్ అంటే రెగ్యులర్ స్కిన్ టర్నోవర్. మనకి ఎపిడర్మిస్ అనేది స్కిన్లో మనకి ఎపిడర్మిస్, డెర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని ఉంటాయి. ఎపిడర్మిస్లో మళ్ళీ ఇంకా 6 లేయర్లు ఉంటాయి. సో మనకి ఎవ్రీ 21 daysకి ఒకసారి 3 cycle అవుతుంది. సో అంటే ఆ డెబ్రిస్ అనేది మనం రెగ్యులర్గా హెడ్ బాత్ చేసినప్పుడు డార్క్ మ్యాటర్లు కానీ, వైట్ మ్యాటర్లు కానీ, స్కేల్స్ రూపంలో కానీ వస్తుంది. మన స్కాల్ప్ హెయిరీ ఏరియా కాబట్టి టర్న్ ఓవర్ అనేది కొంతవరకు మనం హెడ్ బాత్ చేసినా చేయకపోయినా 3 to 5 days తర్వాత దే విల్ గెట్ ఎ డాండ్రఫ్, విచ్ ఇస్ ఎ ఫిజియలాజికల్ ప్రాసెస్. సో కాకపోతే మనకి ఆ ప్రాసెస్ని ఇప్పుడు ఎపిడర్మల్ టర్న్ ఓవర్ 21 days ఉండేదాన్ని ఇంక్రీజ్ చేయడానికి కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. స్కిన్ డ్రై చేసే విధానాలు, మెయిన్గా బోర్ వాటర్. సో ఎక్కువగా వాడినప్పుడు డెఫినెట్గా బాగా డ్రై అవుతుంది కాబట్టి ఎక్కువగా టర్న్ ఓవర్ అనేది ఎక్కువ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫంగస్. మనకి మలాసేజియా ఫంగస్ అనేది బాడీలో జనరల్గా అంతటా ఉంటుంది. ఎప్పుడైతే ఆయిలీ స్కాల్ప్ ఉన్నప్పుడు, ఒక్కోసారి దాని పదార్థాలు బాగా దొరికినప్పుడు, సో ఇట్ ఈట్స్ ఆన్ ద ఫ్యాట్. సో అప్పుడు అది ఇంకా డ్రై అయిపోయేసి ఫ్లేక్స్ రూపంలో ఇంకా ఎక్కువగా వస్తుంది. సో అది కూడా మనకి డాండ్రఫ్ రూపంలో బాగా కనిపిస్తుంది. ఒక్కోసారి దీనికి రియాక్షన్ వచ్చినప్పుడు రెడ్డిష్ ప్యాచెస్ లాగా కూడా ఉంటాయి. సో ఆ రియాక్షన్ అనేది సింపుల్గా ఉండొచ్చు, అది సెబోరిక్ డెర్మటైటిస్ లెవెల్లో, లేదు మనకి ఆ టైప్ 4 హైపర్ సెన్సిటివ్ రూపంలో కూడా ఉండొచ్చు, అది సొరియాసిస్ రూపంలో. దానిలో ఏంటంటే రెడ్డిష్ బ్లాక్స్ ఫామ్ అవుతాయి. సో స్టార్టింగ్ స్టేజ్లో సొరియాసిస్ కూడా డాండ్రఫ్ లాగానే కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా ఇట్ విల్ బికమ్ మనకి హెయిర్ బాటర్ దాటేసి బయటకు కూడా వస్తుంది. సో మనకి ఎప్పుడైతే నార్మల్ ప్రాసెస్ అనేది డాండ్రఫ్ అనేది ఇందులో ఈ 4 కారణాల్లో ఏదైనా ఉండొచ్చు. తను రెగ్యులర్గా హెడ్ బాత్ చేయకపోవడం వల్ల కూడా ఉండొచ్చు, లేదా డ్రై స్కిన్ వల్ల కూడా ఉండొచ్చు, లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఉండొచ్చు, 3వది సొరియాసిస్, 4వది సొరియాసిస్ వల్ల కూడా ఉండొచ్చు. సో మనకేంటి ప్రెజెంట్గా ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్లో ఉన్నారు, బోర్ వాటర్ ఉన్నారు కాబట్టి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ దే హ్యావ్ టెండెన్సీ టు డెవలప్ డ్రై స్కిన్. సో దే విల్ డెవలప్ అండ్ డాండ్రఫ్. దాంతోపాటుగా దగ్గరగా ఉంటారు. సో స్వెటీ ఎన్వైర్న్మెంట్, సో దానివల్ల ఫంగస్ కూడా గ్రో అవుతుంది. సో అది కూడా సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఏంటంటే సొరియాసిస్ అనేది మనకి జెనెటిక్. సో రఫ్లీ టోటల్ పాపులేషన్లో 2% ఆఫ్ జీన్స్ అనేటువంటివి సొరియాటిక్ జీన్స్ ఉంటాయి. కొంతమందిలో అది డాండ్రఫ్ రూపంలో ఉంటుంది, కొంతమందిలో బాడీకి వచ్చేసి బాడీ రూపంలో కూడా కనిపిస్తుంది. సో డాండ్రఫ్ నుంచి బాడీకి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ. సో అది చాలామంది డాండ్రఫ్ అని అనుకునేసి ఒక 20-30 years తర్వాత ఎప్పుడైతే ఒక 45 years అయ్యాక బాడీకి వచ్చాక దే విల్ కన్ఫర్మ్, ఇప్పుడు నాకు సొరియాసిస్ ఉంది, ఇది 2 సేమే అనేసి. సో దీన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. సింపుల్గా మనకి హోమ్ రెమెడీ ఏంటంటే డాండ్రఫ్కి డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కోకోనట్ ఆయిల్ ముందు చక్కగా అప్లై చేసి హెడ్ బాత్ చేస్తే చాలా వరకు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ అనేది కంట్రోల్ వచ్చేస్తుంది.
అలా కాకుండా మిగిలిన విషయాలకైతే మెడిసిన్స్ అనేటువంటి వాడాల్సి వస్తుంది. చాలామంది ఏం చెప్తారంటే నిమ్మకాయ అప్లై చేసేయండి స్కాల్ప్కి డాండ్రఫ్ ఉన్నప్పుడు, లేదా పుల్లపెరిగి అప్లై చేసేయండి, ఇది చెప్తూ ఉంటారు. సో అలా సొంత వైద్యం చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే అంటారు. ఇప్పుడు డాండ్రఫ్ స్పెక్ట్రంలో మనకి సింపుల్ డ్రై స్కిన్ నుంచి సోరియాసిస్ వరకు స్పెక్ట్రంలో ఎవరికైతే డ్రై స్కిన్ ఉంటుందో వాళ్ళకి ఎగ్ యోక్, పెరుగు పని చేస్తారు. అదే ఫంగస్ ఉన్న వాళ్ళకి, సోరియాసిస్ ఉన్న వాళ్ళకి పని చేయదు. అలాగే నిమ్మకాయ వాడిన వాళ్ళకి కూడాను ఆల్రెడీ ఫ్లేక్స్ అయితే రిలీజ్ అయి ఉంటాయో అవి కొంతవరకు క్లియర్ అవుతాయి కాబట్టి ఒక 2-3 డేస్ రిలీఫ్గా ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో మాత్రమే. ఈ హోమ్ రెడీస్ అనేటువంటి ఓన్లీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, లేదంటే బేసిక్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి, లేదంటే నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఎవరికైతే పెథలాజికల్ కండిషన్ ఉంటుందో వాళ్ళకి వర్కౌట్ కాదు. సో హోమ్ రెమెడీస్ అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్కి ఆర్గాన్ ఆయిల్ వచ్చింది, ఆనియన్ ఆయిల్ వచ్చింది, తర్వాత ఈ ఆనియన్ ఆయిల్ ఏంటండి? ఈ యూట్యూబ్స్లో అసలు ఎక్కడ చూసినా ఎవరికి వాళ్ళకి డాక్టర్స్ చదవరు, వాళ్ళకి కనీసం ఒక విలేజెస్ కూడా యూట్యూబ్ ఛానల్లో చెప్పేస్తున్నారు ఏంటంటే ఈ ఆనియన్ ఆయిల్ రాసేసుకోండమ్మా, ఈ కరివేపాకు ఆయిల్ రాసేసుకోండి, లేకపోతే ఇవన్నీ రాసేసుకోండి అని వీడియోలు పెడుతున్నారు. అది ఎంతవరకు అథెంటికేషను, ఎంతవరకు నిజం ఉంది అందులో? దానికి మళ్ళీ మిలియన్స్ వ్యూస్, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు తర్వాత ఫర్దర్గా ఏమవుతుంది వీళ్ళ పరిస్థితి అని నాకేం అర్థం కాదన్న నిజంగా. సో దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఏంటంటే ఆనియన్ ఆయిల్ పని చేస్తుంది. ఇప్పుడు ఎలాగో హెయిర్ ఫాల్ మన కారణాలు వెతుక్కుంటూ వెళ్తే సింపుల్గా డైలీ 50 to 100 హెయిర్స్ డైలీ హెయిర్ ఫాల్ కూడా ఉంటుంది. ఓకేనా? అలా కాకుండా బట్టతల వల్ల కూడా అయ్యుండొచ్చు, స్ట్రెస్ వల్ల కూడా అయ్యుండొచ్చు, ఓవర్ నైట్ షిఫ్ట్స్ ఉండడం వల్ల కూడా అయ్యుండొచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల కూడా అయ్యుండొచ్చు, లేదనంటే బట్టతల జెనెటిక్స్ వల్ల కూడా అయ్యుండొచ్చు, లేదనంటే అలోపేషియా ఎరేటానస్, పెయిన్ గ్రూపులు లాంటి వాళ్ళు కూడా అయ్యుండొచ్చు. సో ఇటువంటి కారణాలు మనకి రకరకాలుగా ఉంటాయి. ఏవైతే ఫిజియలాజికల్ రేంజ్లో ఉంటాయో, ఇప్పుడు మనకి ఒక 2-3 నెలలు బాగా స్ట్రెస్ఫుల్ వర్క్ అయింది, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది 2-3 months ఉంది, అటువంటి వాళ్ళకి ఆనియన్ ఆయిల్, లేదంటే ఆర్గాన్ ఆయిల్, కరివేపాకు ఆయిల్ వాళ్ళు వాడేసి 15 days to 2-3 months చూస్తారు. ఈ 2-3 monthsలో అది వాడినా వాడకపోయినా రికవర్ అవుద్ది. దిస్ ఇస్ అ ప్లాస్బో ఎఫెక్ట్ అంటాం. ప్లాస్బో ఎఫెక్ట్ అంటే అది పని చేస్తుందా లేదా తెలియదు, కానీ సర్టెన్ పాపులేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ దే విల్ తగ్గుతూ ఉంటుంది కొంచెం. సో దీనివల్లే అనుకుంటారు వాళ్ళకి తగ్గడానికి దే విల్ ఫైండ్ ఎ రీజన్. అది ఆనియన్ ఆయిల్ అయ్యుండొచ్చు, ఇది కూడా అయ్యుండొచ్చు. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ గుడ్. అండ్ ఇంకొకటి ఏంటంటే దెర్ ఆర్ లిటరలీ సమ్ హెల్ప్ఫుల్ కెమికల్స్ ఇన్ దోస్ థింగ్స్ ఆల్సో. పర్సే మెజారిటీ పెథలాజికల్ కండిషన్స్కి అది హెల్ప్ఫుల్ లేకపోయినా కానీ ఫిజియలాజికల్ కండిషన్స్కి హెల్ప్ఫుల్ చేస్తుంది. సో కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా దీనివల్లే నాకు వచ్చింది అనేసి వాళ్ళు వెతికే కారణానికి అది మ్యాచ్ అవుద్ది, అందువల్ల వైరల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇట్స్ వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఈజీ టు యూస్. ఈవెన్ రెగ్యులర్గా మనం వాడే కండిషనర్ షాంపూలో కూడా వీల్ యూజ్ ఆనియన్ ఆల్సో, ఈవెన్ సమ్టైమ్స్ యూజ్ కరివేపాకు ఎక్స్ట్రాక్ట్ ఆల్సో. సో దాన్ని బేస్ చేసుకునేసి సమ్ మెంబర్స్ విల్ ఆల్రెడీ అఫర్మ్ విత్ ద హైపోథెసిస్. సో కాబట్టి ఫిజియలాజికల్ కారణాలు ఏవైతే ఉంటాయో వాళ్ళని అవి పనిచేస్తాయి. అవి పనిచేసినా పని చేయకపోయినా ఇట్ ఈస్ ఎ ప్లాస్బో ఎఫెక్ట్ ఓన్లీ. సో పెథలాజికల్ కారణాల్లో ఇవి పనిచేయవు. సో కాబట్టి అందరూ వాడడం వల్ల హెల్ప్ఫుల్ అయితే ఉండదు. ఎవరైతే వాడి చూసి పని చేయకపోతే దే విల్ కమ్ టు ది డాక్టర్. అసలు జుట్టుకి ఏ నూనె రాస్తే మంచిది? కొంతమంది అంటారు కొబ్బరి నూనె అంటారు, ఆముదం అంటారు, లేదంటే ఇప్పుడు కొబ్బరి పాలతో తయారు చేసిన కొబ్బరి నూనె కొత్త వస్తుంది అంటారు, ఆవు నూనె కొంతమంది అంటారు. ఇన్ని రకాల ఆయిల్స్లో అసలు జుట్టుకి ఏ ఆయిల్ పెడితే మంచిది అంటారు? పర్సే ఆయిల్ పర్పస్ ఇస్ టు గివ్ ఏ గుడ్ కండిషనర్. మనకి కండిషనర్ ఎందుకు అవసరం, అసలు ఆయిల్ ఎందుకు అవసరం? మనకు బాడీలో న్యాచురల్గా ప్రతి హెయిర్ యూనిట్కి ఒక ఆయిల్ గ్లాండ్ అనేది దానికి అటాచ్ అయి ఉంటుంది. రెగ్యులర్గా మనకి బాడీ జిడ్డులాగా ఆయిల్ నుంచి సెక్రెషన్ వేసి హెయిర్కి న్యాచురల్గా కండిషనర్ ఇచ్చేస్తుంది. ఎవరికైతే డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఎక్స్టర్నల్గా మనం కండిషనరింగ్ అనేది అప్లై చేస్తే చాలా వరకు హెల్ప్ఫుల్ ఉంటుంది. అయితే ఇందులో ఏ ఆయిల్ వాడినా కానీ ఇట్ గివ్స్ ఎ కండిషనర్. సో యాజ్ అ డాక్టర్ పర్స్పెక్టివ్లో నేను చెప్పేది ఏంటంటే కోకోనట్ ఆయిల్ ఈజ్ వెరీ వెరీ సేఫ్. ఆముదం ఆయిల్ అయినా, నువ్వుల్లోనైనా, ఆల్మండ్ ఆయిల్ అయినా, ఐ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ లైక్ 100 నుంచి 1000 మందిలో ఒకరిద్దరికి ఇచ్చింగ్ రావడం, పిగ్మెంటేషన్ రావడం. మీరు అన్నారు కదా హెయిర్ కలర్ అనేసి. ఆమ్ల ఆయిల్ అని ఉంది, తర్వాత మస్టర్డ్ ఆయిల్ అని ఉంది. వీటి ద్వారా మనకి పిగ్మెంటేషన్ వస్తుంది. వాటి ప్రైమరీ పర్పస్ ఉంది, బట్ డౌన్ ద లైన్ రెగ్యులర్గా అదే వాడి వాళ్ళకి పిగ్మెంటేషన్ అండ్ ఇచ్చింగ్ ఇటువంటి రియాక్షన్స్ ఉండడం వల్ల సేఫెస్ట్ అండ్ గుడ్ కండిషనర్ ఈజ్ ఆల్వేస్ కోకోనట్ ఆయిల్. మిగిలినవి వాడచ్చు, కానీ దేర్ ఇస్ ఎ ఛాన్స్ 1 in 100 to 1 in 1000 దే విల్ డెవలప్ రియాక్షన్ టు దెమ్. సో యాజ్ డాక్టర్ పర్స్పెక్టివ్లో ఓన్లీ కోకోనట్ ఆయిల్ అని చెప్తాను.
దానిలో పాలతో చేస్తారా, రెగ్యులర్గా చేస్తారా, అన్అడల్టరేటెడ్ అంటే కల్తీ లేనిది ఏదైనా ఇట్ ఈస్ గుడ్. అలా సార్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏమేమి వస్తాయి అందులోకి? నాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంది అని మనంగా ఎలా తెలుసుకుంటాం? ఎందుకంటే చాలా వరకు ఫంగల్ ఇన్ఫెక్షన్ అని తెలియకుండానే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు జర్నీ చేసేస్తూ ఉంటారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫంగల్ ఇష్యూస్ కిందకు వస్తాం? ఒకసారి దాని గురించి వివరంగా. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే తెలుగులో సింపుల్ వర్డ్ తామర. సో యా, సో తామర అంటే అందరికీ కామన్గా ఒక ఐడియా ఉంది, రౌండ్గా ఉంటుంది. తామరని మిస్టేక్ చేసుకునే కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. అందులో మనకేంటంటే సోరియాసిస్ అండ్ ఎగ్జిమా. సో కాబట్టి మనకి జనరల్గా ఏదైనా ఉండొచ్చు అనేసి, మూడిట్లో ఏదైనా ఉండేసి ఓటీసీ ప్రోడక్ట్స్ అనేటువంటి ఆల్రెడీ వచ్చాయి. దానిలో యాంటీ ఫంగల్, స్టిరాయిడ్, యాంటీ బ్యాక్టీరియల్, ఎందుకంటే దురద చేయడం వల్ల నెయిల్స్ నుంచి సెకండరీ ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్యాక్టీరియా వస్తుంది అనేసి అన్నీ కలిపి మిక్స్ చేసి ఒక కాక్టైల్ లాగా క్రీమ్స్ ఉన్నాయి. సో మనకేంటంటే కామన్గా మనం రౌండ్గా ఉంది, సో ఇది తామర ఉండొచ్చు, ఎగ్జిమా ఉండొచ్చు, సోరియాసిస్ ఉండొచ్చు, ఆర్ ఇంకా అదర్ కండిషన్స్ కూడా రేర్ కండిషన్స్ ఉంటాయి. సో అవి కూడా ఉండొచ్చు అనేసి యూ మైట్ థింక్. అండ్ సో సింపుల్గా కామన్గా ఉండేది అదే అనేసి అదే వాడతాం. దానిలో స్టిరాయిడ్ క్రీమ్ కూడా మిక్స్ ఉంది కాబట్టి మూడింటికి అది పనిచేస్తుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే అందులో ఫంగస్ ఉందనుకోండి, స్టిరాయిడ్ వల్ల అక్కడ ఇమ్యూనిటీ అనేది డౌన్ కావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ అనేది డీప్ లెవెల్కి వెళ్ళుద్ది. సో మనకి టెంపరీగా రిలీఫ్ వచ్చాక కూడాను 5 to 7 days ఎప్పుడైతే స్టాప్ చేశాక ఇంకా రెడ్నెస్గా, ఇంకా డీప్గా వెళ్ళేసి, ఇంకా పుస్టుల్స్ అంటే మనకి కురుపుల్లాగా అయ్యేసి, రెడ్గా అయిపోయేసి స్ప్రెడ్ కావడం కానీ ఇవన్నీ అవుతాయి. సో ఎప్పుడైతే మనకి తామర, మన ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ రౌండ్గా ఉండేటువంటి స్కిన్ డిసీజ్లో ఒకటి. సో మీరు డెర్మటాలజిస్ట్ కాకుండా ఓన్గా వాడినప్పుడు టెంపరీ రిలీఫ్ వస్తుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ రాదు. అదే ఎగ్జిమా లాంటి కండిషన్స్కి ఇది వాడితే అప్పుడు కూడా మీకు టెంపరీ రిలీఫ్ అనే వస్తుంది. ఎందుకంటే ఎగ్జిమా కారణాలు అనేటువంటి మనకు ఐడియా లేదు. ఎగ్జిమా రావడానికి మనం వాడే గ్లౌజ్ అయి ఉండొచ్చు, లేదంటే శానిటైజర్ అయి ఉండొచ్చు, లేదంటే డ్రై స్కిన్ అయి ఉండొచ్చు, లేదంటే మనం వర్క్ చేసే ఎన్వైర్న్మెంట్లో ఉండేటువంటి కెమికల్ ఎక్స్పోజర్ అయి ఉండొచ్చు, మనం తినే ఫుడ్లో ఉండేటువంటి కొన్ని రకాలైన పడని పదార్థాలు అయి ఉండొచ్చు. ఇవేమీ తెలియదు, బట్ ఇట్ ఆల్సో గివ్స్ ఎ డెఫినెట్లీ టెంపరీ రిలీఫ్ ఓన్లీ. సోరియాసిస్ అయితే ఇట్స్ ఎ జెనెటిక్ కండిషన్ కాబట్టి అది లాంగ్ టర్మ్గా వస్తూ పోతూ ఉంటుంది. సో పర్సే మనకి తామర ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ మనకి జనరల్గా ఈ 3 కండిషన్లో ఏదైనా ఉండొచ్చు కాబట్టి మనకి ఫస్ట్ టెంపరీగా మీకు రిలీఫ్ ఇస్తే 2-3 days వాడండి, కానీ అంతకంటే ఎక్కువైతే వాడద్దు. తర్వాత వీలున్నప్పుడు మీరు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తేనే ఈ మూడిట్లో ఏది అనేసి డిఫరెన్షియేట్ చేసి దాన్ని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుని తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఈ త్రిబుల్ కాంబినేషన్ అంటే 3-4 డ్రగ్స్ కల్పిస్తుంది కాబట్టి అది 60-70 రూపీసే ఉంటుంది. సో దొరదే కదా, ఏముందిలే ఇప్పుడు పని అవుతుంది కదా అనేసి వాడేసి కొన్ని సంవత్సరాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాడేసి మొత్తం బాడీ అంతా నింపేసుకుని వస్తారు. అప్పుడు ఇప్పుడున్న యాంటీ ఫంగల్ మెడికేషన్లో 2-3 ఉన్నాయి. సో అది కూడా వాటి ఎఫెక్ట్ అనేది వాడి చాలా వరకు సగం తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలు అయితే కొత్త మెడిసిన్ రాకపోతే యాంటీ ఫంగల్ మెడికేషన్ అనేది బీపీ షుగర్ లాగా రెగ్యులర్గా కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ప్రాపర్గా స్టెరాయిడ్ క్రీమ్ వాడకుండా ఎర్లీ స్టేజ్లోనే దాన్ని క్లియర్ చేసుకుని ఉంటే ఇప్పుడున్న మెడిసిన్స్ పనిచేసే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే అలా కొన్ని సంవత్సరాలు వాడి ఉంటే అది కొత్త మెడిసిన్ వచ్చేంత వరకు మనకు అప్పటిదాకా బీపీ షుగర్లా రెగ్యులర్గా వాడాల్సి వచ్చే పరిస్థితి వచ్చేస్తుంది. అలా చిన్నపిల్లల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లల్లో కానీ డాండ్రఫ్ వస్తే కనుక జనరల్గా స్కాల్ప్ అని ఒక షాంపూ ఉంది, అది వాడేయండి అని చెప్పేస్తున్నారు ఈ మధ్య మెడికల్ షాప్కి వెళ్తుంటే. అది వాడడం కరెక్టేనంటారా? అంటే పిల్లల స్టేజ్ వరకు అట్లీస్ట్ అంటే ఒక 20-25 లోపు ఉండే వాళ్ళకి పిల్లలకి కనుక డాండ్రఫ్ వస్తే వాళ్ళకి ఏం చేయాలంటారు? సో మనకి ఆల్రెడీ డాండ్రఫ్లో మనం కండిషన్స్ అనుకున్నాం. అందులో మనకి డ్రై స్కిన్ వల్ల ఉండొచ్చు, ఫంగల్ వల్ల ఉండొచ్చు, సోరియాసిస్ వల్ల. స్కాల్ప్ అనేది ఫంగస్ని మెయిన్గా టార్గెట్ చేస్తుంది. సో 2 to 5 years తర్వాత పిల్లలకి ఎవరికైనా మనకి ఇచ్చేయచ్చు, నష్టమేం లేదు. దానిలో ఉండే పర్సంటేజ్ కూడా 1% కీటకొండజలు ఉంది. సో ఇట్ ఈస్ ఓటీసీ ప్రోడక్ట్లా కూడా అయిపోయింది ఇప్పుడు. సో నష్టం అయితే లేదు. పర్సే దాంతో కంట్రోల్ కావట్లేదు అంటే డెఫినెట్లీ దే షుడ్ విజిట్. సో వాడడంలో అయితే నష్టం లేదు, రైట్. చిన్నపిల్లలు పర్టికులర్. ఎస్ సార్. తర్వాత ఎస్టీడీ అని అంటే ఏంటండి? ఎలాంటి సమస్యల్ని ఎస్టీడీ కింద మనం తీసుకుంటాం? సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, లైంగిక వ్యాధులు. మనకి జనరల్గా అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల, ఒకవేళ ప్రొటెక్టెడ్ సెక్స్ ఉన్నా కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ అనేటువంటి స్ప్రెడ్ అవుతాయి. సో ఇవన్నీ కూడాను దీని కింద మనకి మేజర్గా లైఫ్ థ్రెటనింగ్ కొన్ని ఉంటాయి,
కొన్ని నాన్ లైఫ్ థ్రెటనింగ్ సింపుల్గా ఉంటాయి. అందులో హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇవి సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ కిందకి. డౌన్ ద లైన్ దే మిట్ రెడ్యూస్ ద లైఫ్ స్పాన్ ఆల్సో. ప్రజెంట్గా ఇప్పుడు చాలా వరకు మందులు బాగా వచ్చాయి కాబట్టి వాటి వల్ల కూడా ఇబ్బంది లేదు. సో మనకి సింపుల్ వాట్స్ కానీ, మొలస్కం కంటాజిజం కానీ, జెనటల్ హెర్పిస్ కానీ, తర్వాత ఎల్సివి కానీ ఇటువంటివన్నీ కూడాను మనకి కొంచెం ఈజీ టు ట్రీట్. సిఫిలిస్ కానీ. సో ఇవి మనకు మందులు ప్రాపర్గా క్యూర్ ఉండేటువంటి లైంగిక ఇన్ఫెక్షన్స్. కొన్ని క్యూర్ లేని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. బట్ లైఫ్ స్పాన్ ఇప్పుడు మందులు బాగా వచ్చాయి కాబట్టి లైఫ్ స్పాన్ తగ్గడం కాకుండా నార్మల్గా ఉండేది కూడా ఉంది అలా. కానీ ఈ వాట్స్ అన్నారు చూసారా, అరికాళ్ళలో కూడా వస్తూ ఉంటాయి, అరిచేతుల్లో వస్తూ ఉంటాయి. ఇవి పిల్లల్లో కూడా నేను చూసాను. నేను మా ఫ్యామిలీలో చాలామంది పిల్లలకు ఉంది. యాక్చువల్లీ మేబీ హెరిడిటీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి, వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకు ఉన్నాయి, వీళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళకి ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ అయితే కాదు, పిల్లలకి అబ్సల్యూట్లీ. ఎందుకంటే 10th ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న పిల్లలు అరికాళ్ళలో వచ్చే వాటికి. సో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఎందుకు వస్తాయి ఇవి? మనకి వాట్స్ అనేటువంటివి హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. దానిలో జీనోటైప్స్, ఇప్పుడు కరోనాలో డెల్టా వేరియంట్ ఉంది, అంతకుముందు ఒమైక్రాన్ ఉంది. సో ఇలా రకరకాల వేరియంట్స్ వైరస్లో ఎలా అయితే ఉన్నాయో హెచ్పివిలో కూడా మోర్ దెన్ 80 వేరియంట్స్ ఉన్నాయి. ఓ, అందులో లైంగికంగా వచ్చేటివి 6, 11, 16, 18. మామూలుగా స్కిన్ మీద వచ్చేటివి 2, 3, 5, 8. సో రెండు డిఫరెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే చేతులకు వచ్చినవి చేతులకి కాళ్ళకే వస్తాయి. అది ఇక్కడ టచ్ చేస్తే రావు, ఇక్కడ టచ్ చేస్తే రావు. ఓకే, ఇప్పుడు మెడ మీద వచ్చేవి, మన ఆంపిట్స్లో వచ్చే వాట్స్ వేరే, అవి వేరే మరి. సో ఫేస్ మీద వచ్చేటి ఫేస్ మీదనే వస్తాయి. వాటికి ఒక ప్రీడిస్పోజిషన్ ఉంటుంది. ఆ ఏరియాలోనే అవి బాగా పెరగలుగుతాయి, ఆ ఏరియాలోనే అవి స్ప్రెడ్ అవుతాయి. అలాగే లైంగికంగా వచ్చే వాట్స్ అనేటువంటివి లైంగికంగా వచ్చే రూట్స్ సార్, ఎందుకంటే అవి అక్కడే పెరగలుగుతాయి. వాటి జెనోటైప్స్ అనేటువంటి ఆ ఏరియాలో అక్కడ ఆల్రెడీ అడాప్ట్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఈ చేతుల నుంచి అక్కడికి రావడం అనేది ఉండదు. పిల్లలకు వచ్చేది జనరల్గా క్రాక్స్ ఉండడం వల్ల, స్విమ్మింగ్ పూల్లో చెప్పులు లేకుండా ఉండడం వల్ల, లేదంటే మామూలుగా ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ చెప్పులు లేకుండా ఉండడం వల్ల, లేదంటే చెప్పులు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళ నుంచి మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా. సో తల్లిదండ్రులకు చేతులు వాళ్ళు ఉంటే పిల్లలు ఎక్కువగా ముట్టుకుంటారు కాబట్టి పిల్లలు కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. జెనెటిక్ చేతులు చాలా ఇంపార్టెంట్. అయితే షేక్ హ్యాండ్ ఇస్తాం కదా, అప్పుడు కూడా ఏదో బ్లేడ్ కట్ అయింది, వాళ్ళకి అక్కడ వాట్ ఉండొచ్చు. గట్టిగా షేక్ హ్యాండ్ ఇస్తే దే మేడ్ గెట్ ఆల్సో, బట్ వెరీ అన్కామన్. అట్లీస్ట్ ఒక 5-10 minutes ప్రాపర్ క్లోజ్ కాంటాక్ట్ ఉండాలి. అలా మన ఇంగ్లీష్ మెడిసిన్లో హెర్పిస్కి నిజంగా ఐ మీన్ పూర్తిగా తగ్గించగలిగే అవకాశం ఉందంటారా? మనకి హెర్పిస్ అనేది మనకి హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 1 or 2లో వస్తుంది. సో మనకేంటంటే పూర్తిగా తగ్గించడం అంటూ అనేది ఉండదు. మనకి తగ్గాక ఇట్స్ మనకి ఇంప్రిజన్ అయి ఉంటుంది నర్వ్స్ రూట్స్లో. సో ఇంటర్నల్గా నేను ఉన్నాను అని చెప్తూ ఉంటుంది ఎప్పుడు. ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ డౌన్ అవుద్దో ఆర్ ఎక్స్టర్నల్గా ఎక్స్పోజర్ అవుద్దో ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. సో బట్ 99% 3 to 5 days to 10 days ట్రీట్మెంట్లో అది కంట్రోల్ వచ్చేస్తుంది. మన ఇమ్యూనిటీని ప్రాపర్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే చాలా వరకు రిలీఫ్ కూడా వచ్చేస్తుంది. సో పర్సే క్యూర్ అని చెప్పను కానీ ఇట్ ఈస్ ఈజీ టు ట్రీట్ అండ్ ఈజీ టు స్ప్రెడ్ ఆల్సో. దట్స్ ట్రూ. అంటే పర్టికులర్గా ఇప్పుడు బయటికి కనిపించకుండా బ్లడ్లో ఉండే అవకాశం కూడా ఉంది హెర్పిస్ అనేది నేను విన్నాను. అంటే కొన్ని అన్నిసార్లు బయటికి కనిపించదు మనకి అని చెప్పని. నర్వ్ రూట్స్లో ఉండొచ్చు, బ్లడ్లో కూడా ఉండొచ్చు. సో పర్సే మనకి రీసెంట్గా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో ఎక్స్టర్నల్గా మేనిఫెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వైరేమియా అంటే బ్లడ్లో వైరల్ డిఎన్ఏ లెవెల్స్, ఆర్ఎన్ఏ లెవెల్స్ పెరగచ్చు కూడా. సో అలా. తర్వాత బయోలాజికల్స్ అంటే ఏంటి, అవి ఎలాంటి వాళ్ళకి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అంటే ఏం చెప్తారు సార్? బయోలాజికల్స్ అని అంటే మనకి బాడీలో ఏదైతే మనకి సెల్ టు సెల్ మనకి ఇంటరాక్షన్ జరుగుతుంది. సో వాటిని ఇంటర్ల్యూకిన్స్ అంటాం, సైటోకైన్స్ అండ్ ఇంటర్ల్యూకిన్స్ అని అంటాం. వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి బయోలాజికల్ బాడీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మెటీరియల్స్ని మనం బయోలాజికల్స్ అని అంటాం. సో దే ఆర్ లుక్ లైక్ బాడీలో న్యాచురల్గా ఉండే సబ్స్టాన్స్ లాగానే ఉంటాయి. దే హ్యావ్ ఎ లెస్ సైడ్ ఎఫెక్ట్స్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ దెమ్. మెడికేషన్తో పోలిస్తే లివర్, కిడ్నీల పైన అంత ఎఫెక్ట్ ఉండదు. కానీ మనకి ఏ పాత అయితే ఉంటుందో, ఏ మామూలుగా ఇప్పుడు నీతో మాట్లాడేటప్పుడు నేను చేతులు సైకిల్ చేస్తున్నాను, మాట ద్వారా చేస్తున్నాను, మీరు వెనికిడి ద్వారా వింటున్నారు, పండి ద్వారా చూస్తున్నారు. ఇది ఒక కమ్యూనికేషన్ మెథడ్. సో ఈ మెథడ్ అనేది మన సెల్యులార్ లెవెల్లో కూడా ఉంటుంది. దానిలో సైటోకైన్స్, ఇంటర్ల్యూకిన్స్ అని ఉంటాయి. సో ఆ మాలిక్యూల్స్ రిలీజ్ అయ్యాక మనకి బ్లడ్ నుంచి ఇంకో ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అయ్యేసి సిగ్నల్స్ అనేటువంటి ఇచ్చేసి సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తాయి. దాని ద్వారా అక్కడ రియాక్షన్ అనేది జరుగుతుంది. బయోలాజికల్స్ అనేటువంటి ఆ సెట్ అయిన బాత్ని ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ కట్టేసినట్టుగా,
లేదంటే మౌత్ టు మౌత్ వాడిని కట్టేసినట్టుగా వాటిని బ్లాక్ చేసేసి అటువంటి ఏదైతే అబ్నార్మల్గా ఉండేటువంటి ద్వారా వచ్చేటువంటి డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటిని కౌంటరాక్ట్ చేస్తాయి. మెయిన్గా బయోలాజికల్స్ వాడేటివి సోరియాసిస్, అర్టికేరియా, పెంఫిగస్ ఇటువంటి కండిషన్స్లో వాడతాం. పెంఫిగస్ అంటే ఒళ్ళంతా బ్లిస్టర్స్ వస్తాయి నోట్లో నుంచి బాడీ అంతా అలా. తర్వాత మనకి డ్రగ్ రియాక్షన్స్లో కూడా మనం వాడతాం. సో సివియర్గా డ్రగ్ రియాక్షన్స్ మనకి కొన్ని ఒక్కొక్కసారి ఫేస్బుక్లో కానీ మనకి యూట్యూబ్లో కానీ చూస్తాం, ఎంటైర్ బాడీ అంతా కూడా చర్మం అంతా రెడ్గా అయిపోయేసి మొత్తం బర్న్స్ లాగా ఉంటుంది. సో అట్లా కూడా వాడచ్చు. సో దాంతోపాటుగా మెయిన్గా ఇవి స్టార్ట్ చేసింది కూడా మెయిన్గా జాయింట్ పెయిన్స్ విషయంలో రొమటలాజికల్ బ్రాంచ్లో ఎక్కువగా స్టార్ట్ చేశారు. అక్కడ నుంచే మనం స్కిన్లో కూడా వాటిని అనువర్తించి సిమిలర్గా మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రొమటాలజీ, డర్మటాలజీ దగ్గరగా బ్రదర్స్ అండ్ సిస్టర్ బ్రాంచెస్. పర్టికులర్లీ కొన్ని రకాలైనటువంటి స్కిన్ కండిషన్స్, లూపస్ కానీ, తర్వాత సోరియాసిస్ కానీ రొమటాలజీకి అటాచ్ అయి ఉంటాయి. సో వాటిలో స్కిన్ మేనిఫెస్టేషన్స్ అన్నీ ఉంటాయి. సో అందులో వాడే మెడిసిన్స్ వల్ల స్కిన్ మేనిఫెస్టేషన్స్ కూడా తగ్గడం వల్ల వాటిని ఇక్కడ మనం అనువర్తించి సపరేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. తర్వాత జనరల్గా డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లేదా కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద లిస్ట్ ఇస్తారు, లేదు అని అంటే టెస్ట్లు అవి రాస్తారు. ఇవన్నీ వస్తే కానీ మనం ఒక క్లారిటీకి రాలేము. ఆ తర్వాత మనం మెడికేషన్ స్టార్ట్ చేద్దామని. సో మీ దగ్గర మాత్రం అంత పెద్ద లిస్టులు, అంత బ్లడ్ టెస్ట్లు ఉండవని చెప్పని విన్నాను. ఎలా అంటారు, అది ఎలా సాధ్యపడుతుంది? స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ కన్ఫర్మ్ అండ్ ఈవెన్ నేను చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చండీగఢ్లో కూడా బ్లడ్ టెస్ట్ లేదైతే చేయరు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ పీర్స్ ఉంటారు, వాళ్ళు లీడింగ్ డాక్టర్స్ ఉంటారు. ఇప్పుడు నేను ఇది చేశాను అంటే నా ఎక్స్పీరియన్స్తో చేశానంటే అది నడవదు. ఇది టెస్ట్ ఉంది, ఇది రిపోర్ట్ వచ్చింది, దీని ప్రకారంగా అయింది అంటేనే నడుస్తుంది. బట్ ప్రాక్టికల్గా చూస్తే అక్కడంటే అన్నీ ఫ్రీగా టెస్ట్ చేస్తారు, ఇక్కడ ఎవరు చేస్తారు? సో అఫోర్డబిలిటీ ఉండకపోవచ్చు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ డాక్టర్ స్టాండర్డ్ అది పీక్ ఇన్స్టిట్యూట్ కాబట్టి అన్ని స్టాండర్డ్గా వెళ్ళాలి. సో ఆ ప్రోటోకాల్ని ప్రతి చోట ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి మనకి ఎక్స్పీరియన్స్ చెప్తుంది, 90% టైంలో మనకు అన్ని టెస్టులు అవసరం ఉండవు. సో తన ఫేస్ చూడగానే మనకి క్లినికల్గా కొన్ని సైన్స్ కనిపిస్తాయి. మనకి ఆ కనులు పల్చగా ఉన్నాయా, ఫేస్ కలర్ అనేది డల్గా ఉందా, నెయిల్స్ చూస్తే మనకి పింక్గా ఉన్నాయా లేదా బెండ్ అయి ఉన్నాయా లేదా, మనకి లిప్స్ అనేటువంటి చూస్తే డల్ కలర్లో ఉన్నాయా లేదా, పిగ్మెంటేషన్ ఎక్కువ ఉందా లేదా, తర్వాత మనకి ఆ హెయిర్ చూసినప్పుడు కూడాను వాటి టెక్స్చర్ ఎలా ఉంది, మనకు ఓవరాల్గా వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది వాళ్ళకి. అండ్ మన హిస్టరీ కూడా అడుగుతాం, వెజిటేరియనా, నాన్ వెజిటేరియనా, ఫ్యామిలీ హిస్టరీ ఉందా లేదా, డీటెయిల్గా తీసుకున్నప్పుడు సాధ్యమైనంత వరకు టెస్ట్లు అనేటువంటివి ఒక 50 to 70% తగ్గించవచ్చు. బట్ స్టిల్ స్టాండర్డ్ ఈజ్ ఆల్వేస్ డూ టెస్ట్. సో కాకపోతే ఒక్కొక్కసారి మనం రెగ్యులర్గా ప్లాన్ని మనం అప్లికేషన్ చేయలేము కాబట్టి టు సేవ్ మనీ ఆల్సో ఫర్ ద పేషెంట్ విల్ యూజ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ అబ్జర్వేషన్ అండ్ రెడ్యూస్ ద టెస్ట్ బర్డెన్. రైట్. శ్వేత గారి క్లినిక్స్ ఇప్పుడు ప్రస్తుతానికి మీ క్లినిక్స్ ఎక్కడున్నాయి, డాక్టర్ క్లినిక్స్ ఎక్కడున్నాయి చెప్పండి ఒకసారి. మా ఇద్దరి ప్రాక్టీస్ ఒకే చోట, అండర్ వన్ రూఫ్. సో స్కిన్, హెయిర్ తనది అయినప్పటికీ నాది డెంటల్ అయినప్పటికీ ఒకటే సెంటర్లో మా ఇద్దరి కన్సల్టేషన్స్ ఉంటాయి. సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసి కూకట్పల్లి హైవే మీదే ఉంటుంది. దాని తర్వాత ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 TV9 ఆఫీస్ దగ్గర ఉంటుంది. ఓకే. సో అంటే మీ డెంటల్ దానికి సంబంధించి అంటే పూర్తి స్థాయిలో ఏ సమస్యకైనా అక్కడికి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే కొన్ని ఎలా ఉన్నాయంటే ఎక్స్రేలు వేరే చోట చేయించుకోవాలండి, లేకపోతే ఇవి వేరే చోట చేయించి మీరు ఇక్కడ తీసుకురావాలనే ప్రాసెస్ ఉంది, మీ దగ్గర ఎలా ఉంది? యాక్చువల్గా ఎలా ఉంటుందంటే మ్యామ్, ఒక డెంటల్ అనే దాంట్లో వేరియస్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న డెంటిస్ట్ అంటే మ్యాక్సిమం అన్ని ట్రీట్మెంట్స్ చేసుకోగలుగుతారు. బట్ ఏంటంటే మనం ఎప్పుడైతే పేషెంట్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటామో అండ్ అన్నీ కూడా ఒకసారి మనం చేయలేము. వాళ్ళు ఏదైనా ఇబ్బందితో వచ్చినా కూడా మనం హ్యాండిల్ చేసే టైం కూడా మనకు ఉండకపోవచ్చు. కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంబంధించిన స్పెషలిస్ట్లు అనేవాళ్ళు ఉంటారు. సో మా క్లినిక్లో వచ్చేటప్పటికి మ్యాక్సిమం అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో అన్ని ట్రీట్మెంట్స్ అండర్ వన్ రూఫ్ అయిపోతాయి. అండ్ ఇంకొక క్వశ్చన్ మీరు అడిగారు ఎక్స్రేస్ గురించి అని. సో ఇట్ డిపెండ్స్, అంటే ఆ డాక్టర్ సెటప్ని బట్టి. ఒకవేళ స్పేస్ పెద్దగా ఉందనుకోండి వాళ్ళు ఓపీజీ మెషిన్ పెట్టేసుకుంటారు.
ఓపీజీ మెషిన్ కొంతవరకు కాస్ట్లీగానే ఉంటుంది. తర్వాత ఇంకొక మెషిన్ ఉంటుంది ఆర్వీజీ అనేసి. ఇప్పుడు కొత్త వచ్చాయి కదండి, ఒక చిన్న బాక్స్ లో వచ్చింది, జస్ట్ వీళ్ళు ఇక్కడ పెట్టే ఎక్స్రే తీసేస్తున్నారు. వాటిని పోర్టబుల్ ఎక్స్రే మెషిన్స్ అంటారు. అది అఫోర్డబుల్, అందరూ పెట్టుకోవచ్చు. సో ఎక్స్రే మెషిన్స్ అయితే మ్యాండేటరీ ఉంటాయి. దానికంటే నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఓపీజీ అనేది ఏంటంటే మనకి కంప్లీట్లీ ఆల్ ద టీత్ కవర్ అవుతాయి అన్నమాట. బట్ అది 2 డైమెన్షనల్. సో అలాంటిది ఏంటంటే అందరూ పెట్టుకోలేని స్పేస్ కానీ, ఒకవేళ ఎవరైనా చిన్న డెంటిస్టులు, ఫ్రెషర్స్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డెఫినెట్ డయాగ్నోస్టిక్స్కి పంపిస్తారు. బట్ సీనియర్ డెంటిస్టులు అయితే కనుక డెఫినెట్లీ ఓపీజీ మెషిన్ అనేది పెట్టుకుంటారు. సో ఇట్ డిపెండ్స్, డాక్టర్ని బట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటాయి, హాస్పిటల్స్లో ఉంటాయి. లేదనుకుంటే జస్ట్ బయటకు వెళ్ళి ఎక్స్రే తీయించుకోవడం అదొక 2-3 నిమిషాల పని. సో వాళ్ళు ఎక్స్రే తెచ్చేసుకుంటే ఒక 400 రూపీస్ అలా ఉంటుంది ఎక్స్రేకి, అంతే. బట్ అక్కడ బెనిఫిట్ ఏంటంటే మీ 32 పళ్ళు కూడా ఆ ఒక్క ఓపీజీలో కవర్ అయిపోతాయి. బట్ అదే కొంతమంది చిన్న డెంటిస్టులు కానీ, యంగ్స్టర్స్ కానీ, ఇట్లా ఫ్రెషర్స్ కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనం ఒక ఎక్స్రేకి ఈజీగా 300 రూపీస్, 200 నుంచి 300 ఛార్జ్ చేస్తారు. వచ్చే టీత్ అక్కడ 3. సో అదే మీరు ఇక్కడ పెట్టే 200, 300కి బదులు ఒక 100 ఎంతో ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఒక పెద్ద ఓపీజీ వచ్చేస్తుంది. సో టోటల్ పిక్చర్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు ఏదైతే ప్రాబ్లంతో వస్తారో ఆ ఒక్క ప్రాబ్లం కాకుండా మల్టిపుల్ ఇష్యూస్ ఏమున్నాయో కూడా మనకి తెలిసిపోతుంది. సో అది. నాగరాజ్ గారు, ఇప్పుడు కాస్మెటాలజీకి కానీ డెమటాలజీకి కానీ జనరల్గా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల నుంచి అదర్ రాష్ట్రాలకు వెళ్ళి అబ్బాయి ఇక్కడ ఎవరు లేరండి అక్కడికి వెళ్ళి చేయించుకుని వచ్చాం, లేదంటే ఇంకో చోటుకి వెళ్ళి చేయించుకొచ్చాం అని చెప్తుంటారు. నిజానికి మన దగ్గర అంత బర్త్ఫుల్ డాక్టర్స్ లేరంటారా మీ ఉద్దేశ ప్రకారం? లేదండి, చాలా వరకు ఉన్నారు. సో హైదరాబాద్లో కూడా మనకి నాతో పాటుగా డాక్టర్ మధు అనేసి, డాక్టర్ రాజకిరెడ్డి అనేసి చాలా వరకు మనకి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు. సో లేరని ఏం లేదు, ఇట్స్ జస్ట్ పార్ట్ ఆఫ్ ఎ మార్కెటింగ్ థింగ్. సో అక్కడికి మనకి యూట్యూబర్ ద్వారా డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ద్వారా దే ఆర్ బీయింగ్ సెంట్. మనకి ఏంటంటే వీళ్ళు ఎక్కువగా మార్కెటింగ్ చేసుకోరు పర్సే. నేనుగా కూడా ఎక్కువగా మార్కెటింగ్ చేసుకోలేదు కదా ఎక్కడ ఎంతవరకు. నేను అదే అంత ఎక్కువగా చేసుకుని అంత ఎక్కువగా దానిపైన మనం వచ్చింది చేస్తామా లేదా అని ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే అది ఒక కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఇక్కడ లేరు అనేసి ఒక అపోహ ఉంది తప్ప పర్సే అక్కడికంటే ఇక్కడ ఈక్వల్గా కూడా అంతకంటే ఎక్కువ కూడా మనకు చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే దే హ్యావ్ టు బెట్ సెర్చ్. కొంచెం ఓపిక్గా వెతకాలి. అండ్ బయట వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్, భాష రాదు మనకి, పక్క స్టేట్స్కి ఎక్కువగా మహారాష్ట్రకి, ముంబైకి అలా వెళ్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి ఆ హిందీ ఇంగ్లీష్ రావాలని ఉండదు. బట్టతల అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్కే రావాలని లేదు, అందరికీ వస్తూ ఉంటుంది. ఎవరో చెప్పడం విని, యూట్యూబర్స్ ఎవరో ఒకరి మాట వినేసి ఆ పక్కన స్టేట్స్కి వెళ్ళి కష్టపడి అక్కడ చేయించుకుని ట్రావెల్ ఎక్స్పెన్సెస్, తీరా అక్కడికి వెళ్ళాక సర్జరీ అయిన తర్వాత సర్జరీ చేసేవాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి ఐడియా ఉండదు. నర్స్ తోటి వాళ్ళతో వీళ్ళతో చేయించేస్తారు. వీళ్ళకి ఐడియా ఉండదు, ప్లస్ వీళ్ళు అడగలేరు, ప్లస్ భాష కూడా ఒక బ్యారియర్. అండ్ తీరా సర్జరీ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ వచ్చేస్తారు కదా హైదరాబాద్కి. మన స్టేట్స్కి వచ్చినప్పుడు వీళ్ళకి కాల్ చేస్తే అక్కడ సమాధానం చెప్పే వాళ్ళు కూడా ఉండరు అని నాకు తెలిసింది యాక్చువల్లీ. సో అంత కష్టపడ్డం ఎందుకు? తెలుగు స్టేట్స్లో అసలు బంగారం లాంటి సర్జన్స్ చాలామందే ఉన్నారు. బట్ ఏంటంటే మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు మనకి బట్టలు అనేది ఇట్స్ నాట్ ఏ స్టాటిక్ థింగ్. ఇప్పుడు పలానా టైంలో ఒక 30% పోయింది, మనము ఒక 5-10% ఎక్స్ట్రా ఇంప్లాంట్ చేసుకునొచ్చు. 2-3 సంవత్సరాల్లో దాని వెనకాల కూడా పోద్ది. మెడిసిన్స్ వాడితే ఒక 5 ఏళ్ళ తర్వాత పోద్ది, బట్ దాని వెనకాల అయితే పోద్ది. వాళ్ళ జెనెటిక్ టెండెన్సీ ఎంతవరకు ఉందో అది అడ్వాన్స్డ్ బాలన్స్ వెళ్తుందా, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో సగం వరకు వెళ్ళిందా, దాన్ని బట్టేసి అది డిటర్మైన్ అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే 20-25 ఇయర్స్లో కొంచెం వెనకెళ్ళగానే దే విల్ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. దానివల్ల ఏంటంటే వాళ్ళకి 5-10 ఏళ్ళ తర్వాత ఇంకో సెట్టింగ్ పడుతుందని వాళ్ళకి ఐడియా లేదు. సో మేబీ 2-3 ఇయర్స్కి కూడా అవ్వచ్చు. ఎందుకంటే బట్టలు అనేది 2 రకాలుగా ఉంటుంది మెయిన్గా. అదర్ దెన్ నార్మల్ క్లాసిఫికేషన్ కాకుండా 35 ఇయర్స్ బిలో స్టార్ట్ అయ్యే వాళ్ళకి, 35 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయ్యే వాళ్ళకి. సో ఎవరికైతే యంగ్ ఏజ్లో స్టార్ట్ అయిన వాళ్ళు 60-70% పీపుల్ స్టార్ట్ అయిన 3 ఇయర్స్లో 70% వెళ్ళిపోతుంది. అదే 35-40 ఇయర్స్ తర్వాత స్టార్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ వెళ్ళాలంటే 5-10 ఏళ్ళు పట్టచ్చు, 20 ఇయర్స్ పట్టచ్చు. సో వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది అవసరం లేదు. సింపుల్గా ఎంతవరకు పోయిందో అంతవరకు సర్జరీ చేసుకుంటే సరిపోతుంది. ఈ ముందు వాళ్ళకైతే
వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ పోకుండా మినాక్సిల్లో డిఎస్టీ బ్లాకరు, ఫినస్టైడో, డ్యూట్రస్టైడో చేసుకోవాలి. సో సర్జరీ అయిపోయాక 6-7 నెలల్లో రిజల్ట్ వస్తుంది, అంతా అయిపోతుంది. తర్వాత దాని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, పర్టికులర్లీ యంగ్ పీపుల్ లేదు నెక్స్ట్ సెషన్ చేసుకోవాలా లేదా, అసలు మెయింటెనెన్స్ వద్దు అనుకుంటే ఇంకో సెట్టింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ వాళ్ళకి అది ఐడియా ఉండదు. ఇటువంటి కౌన్సిలింగ్ లేకుండా వచ్చాక ఇమీడియట్గా చేసేసి పంపించేసి మళ్ళీ అయ్యో ఇక్కడ ఉందే వెనకాల పోయిందే అనేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ సెట్టింగ్ ముందే ప్లాన్ చేసుకున్నట్టే ఎంటైర్ బాల్నెస్ అనేది 2 సెట్టింగ్లో మనం ఫినిష్ చేసుకోవచ్చు. ఎంటైర్ బాల్నెస్ అనేది. బట్ దానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇప్పుడు ఎలా ఉందంటే అంతా వచ్చిందా పోయిందా ఇంత కదా చలో చేసేద్దాం క్లోజ్. మళ్ళీ 2-3 ఏళ్ళ తర్వాత వస్తారు. అప్పుడు వెనకాల వెళ్ళేసి కొంచెం అయ్యో ఇంకొంచెం వెనకాల పోయింది, నాకేం చెప్పలేదే డాక్టర్ గారు, అదేం లేదంటే పెట్టింది ఉంది అయిపోయింది, నా పని అయిపోయింది, ఇంకేం కావాలి నెక్స్ట్ టైం వెనకాల వెళ్ళినట్టు మళ్ళీ పెట్టేసుకోవడమే. సో వాళ్ళకి ఐడియా ఉండదు. మెయిన్గా ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళు 3 కారణాలతో చేసుకుంటారు. 1 మ్యారేజ్ వరకు, 2 మ్యారేజ్ అయ్యాక వైఫ్ ముంగట పిల్లల ముంగట తాతలాగా అనిపించకుండా, 3 ఒక స్టేజ్ లైఫ్లో వెళ్ళాక 40-50 ఇయర్స్ తర్వాత ఓరేషన్స్ ఇవ్వడం, పబ్లిక్గా ఉండడం, వాళ్ళ బట్టల లుక్ రాకుండా ఉండడానికి. సో ఈ 3 కండిషన్స్ మెయిన్గా చేసుకుంటారు. సో ఫస్ట్ ప్రైమరీ పర్పస్ ఉన్న వాళ్ళ తర్వాత వద్దు అనుకున్నారంటే వాళ్ళు సింపుల్గా మెడికేషన్ పిఆర్పితో కూడా దాన్ని టైంపాస్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఓన్లీ పర్సనల్గా నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి అనుకున్నప్పుడు మాత్రం ముందే ప్రీప్లాన్డ్గా చేసుకునేసి ఒక 2 సెట్టింగ్స్ to 3 సెట్టింగ్స్లో ఎంటైర్ బాలెన్స్ని ఫినిష్ చేసుకోవచ్చు. చాలా వరకు ప్లాన్ చేసుకోకుండా ఎంత తక్కువ పోయినా కానీ టక్కున ఫినిష్ చేసుకోవడం. ఎందుకంటే ఒక 1500 గ్రాఫ్ట్స్ చేసేసేస్తే మనకి కంప్లీట్గా అడ్వాన్స్డ్ బాలెన్స్లో 6 నుంచి 7,000 గ్రాఫ్ట్స్ దాకా పడతాయి. సో అది 4-5 సెట్టింగ్లో చేయాలంటే అది కాని పని. అన్నిసార్లు వాళ్ళు విల్లింగ్గా కూడా ఉండాలి. సో ఒక 2 సెట్టింగ్లో లేదంటే ఒకటే సెట్టింగ్లో అయ్యేలాగా అని ప్లాన్ చేసుకున్నామంటే ముందే మనకి ఐడియా వస్తుంది. ఇలా ఉంది, ఈ స్టేజ్లో ఉన్నాం, ఇప్పుడు నువ్వు కొంతవరకు టైంపాస్ చేయొచ్చు, తర్వాత నువ్వు కొంచెం పోయాక చేసుకోవచ్చు అనే కౌన్సిలింగ్ అనేది ఉంటే వాళ్ళకి బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ ముందే కౌన్సిలింగ్ చేసి నాకు వచ్చింది నన్ను చూసావా నువ్వు వెళ్తావా పనేసి పంపించేయడమే ఉంటుంది. సో తనది వేరు, పంపించే అబ్బాయి పేషెంట్ది టైప్ వేరు. అందులో భర్తల్లో ఏ టైప్ ఉందో తెలియదు. తనకి డోనర్ ఏరియా లేదనుకోండి, సరిగా లేదు, లేదా ఫ్యూచర్లో డోనర్ ఏరియా చాలా తక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. అటువంటి వాళ్ళలో మనకి 6-7 వేల గ్రాఫ్ట్స్ రావు. సో అప్పుడు మనకి స్టార్టింగ్లో 22 సంవత్సరాలకు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుంటారు, తర్వాత బ్యాక్ సైడ్ పెట్టుకోవడానికి ఉండదు, అది ఒక కిరీటన్ లాగా అలాగే ఉండిపోతుంది. సో అదే ఫస్టే కౌన్సిలింగ్ చేసేసి నీకు ఫ్యూచర్లో డోనర్ ఏరియా తక్కువ ఉంది, కొంచెం వెనకాల వెళ్ళేసి పెట్టుకుందాం అనేసి మనం కౌన్సిలింగ్ చేసి పెట్టుకున్నామంటే వాళ్ళకి కొంచెం ఆ తక్కువ డోనర్ ఏరియాతో కూడా కొంచెం హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళినా పర్లేదు, కానీ లాంగ్ టర్మ్లో కొంతవరకు బెనిఫిట్ అనేది ఇవ్వగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే అన్ని ఒక ప్రోడక్ట్ సెల్ అలా అయిపోవడం వల్ల బ్యాక్గ్రౌండ్ కౌన్సిలింగ్ లేకుండా మనకి మల్టిపుల్ సెషన్స్ అవుతున్నాయి. సో అది రైట్. తర్వాత ఇప్పుడు పిఆర్పి హెయిర్కి చేస్తున్నారు, ప్లస్ స్కిన్కి కూడా చేస్తున్నారు. సో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి సార్ పిఆర్పి? పర్సే పిఆర్పి సక్సెస్ రేట్ అనేది 50 to 70%, హెయిర్కైనా ఫేస్కైనా. మనకి పిఆర్పి స్టాండర్డ్ మెథడ్ ద్వారా 2 స్టేజ్ సెంట్రిఫ్యూషన్ చేసుకునేసి మనకి ప్లేట్లెట్స్ అనేటువంటి కౌంట్ చేసుకునేసి పర్ మిల్లీలీటర్ 1 to 2 మిలియన్స్ ఉంచుకునేసి చేస్తే మనకి 60 to 70% సక్సెస్ రేట్ ఉంటుంది. దానిలో గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అయ్యాక కొంతవరకు అక్కడ స్టిమ్యులేట్ చేస్తాయి రూట్స్ని. అండ్ హెయిర్కి అయితే చేసిన రోజులు ఉంటాయి, ఎప్పుడైతే స్టాప్ చేశాక 5-6 నెలలు మళ్ళీ వెళ్తాయి. సో కాబట్టి బట్టతలు ఉన్న వాళ్ళకి ఒకవేళ కనుక డిలే చేసుకుందాం అనుకుంటే రెగ్యులర్గా మెయింటెనెన్స్ సెషన్స్ అవసరం పడుతుంది. బట్టతల జెనెటిక్గా కాకుండా న్యూట్రిషనల్గా ఉంటాయి, వాళ్ళకి అసలు మెయింటెనెన్స్ అవసరం లేదు. సో ఒక 2 సెట్టింగ్స్ మామూలుగా చేసుకుంటే ఇట్ హెల్ప్స్ ఫర్ దెమ్ ఎ లాట్. సో మనకి పెథలాజికల్ కండిషన్ దేని బేస్ చేసుకునేసి బట్టతల ఉందనుకుంటే వాళ్ళకి మెయింటెనెన్స్ సెషన్స్ అవసరం అవుతాయి, దాంతో పాటుగా టాబ్లెట్స్ లోషన్స్ కూడా అవసరం అవుతాయి. ఇవన్నీ వద్దనుకుంటే 2-3 సెట్టింగ్లో మనకి ట్రాన్స్ప్లాంట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మనకి నార్మల్గా న్యూట్రిషన్ రిలేటెడ్ అయితే 1-2 సెట్టింగ్స్ to 3 సెట్టింగ్స్, మ్యాక్స్ 5 to 6 సెట్టింగ్స్లో సరిపోద్ది. సో కేటగరైజ్ అనమాట, మనకి కారణాన్ని బట్టి అది పిఆర్పి ఎఫెక్టివ్నెస్ అనేది ఎంత ఉంటుంది. ఫేస్ విషయానికి వస్తే మనకి యాంటీ ఏజింగ్లో పనిచేస్తుంది. దానిలో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి కొంతవరకు కొలాజిన్ సింథసిస్ని ప్లస్ సపోర్ట్ సిస్టమ్ని, ఫ్యాట్ సపోర్ట్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసి టైట్ చేసేసి మనకి యాంటీ ఏజింగ్ తీసుకొస్తుంది. దాంతోపాటుగా దానిలో ఉన్నటువంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ పిగ్మెంట్ని కూడా తగ్గిస్తుంది. సో కొంతవరకు గ్లో అనేది కూడా వస్తుంది. దీన్ని మనం వ్యాంపైర్ ఫేషియల్ అని కూడా అంటాం. సో ఎందుకంటే జస్ట్ లైక్ వ్యాంపైర్స్ దే సక్ ద బ్లడ్ అండ్ దే లుక్ యంగ్, సిమిలర్లీ వీ టేక్ అవర్ ఓన్ బ్లడ్ అండ్ ఇంజెక్ట్ ఇన్ టు ద ఫేస్ అండ్ వీ లుక్ యంగ్. సో అలా బట్ సక్సెస్ రేట్ అనేది నాట్ 100%, ఇట్స్ జస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్. 60 to 70% పీపుల్లో వర్కౌట్ అవుతుంది, కొంతమందిలో వర్కౌట్ కాదు.
ఇప్పుడు ఒకే ట్రీట్మెంట్ డిఫరెంట్ క్లినిక్స్లో డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. సో ఇది ఏది మనం నిజమని అనుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ పంప్కిన్ పీల్స్ అంటున్నారు, కానీ అందరి దగ్గర ఒకలా ఉండట్లేదు. కొంతమంది అంటారు మా దగ్గర క్వాలిటీ ఉందండి అంటారు, కొంతమంది అబ్బాయి వాళ్ళ దగ్గర క్వాలిటీ ఉండదండి అసలు అని అంటారు. సో ఏది క్వాలిటీ లేదు, కామన్ మనకి ఎలా అర్థం అవుతుంది, పేషెంట్కి ఎలా అర్థం అవుతుంది? పేషెంట్కి మెయిన్గా పర్స్పెక్టివ్లో ఇట్ డజంట్ మ్యాటర్, అల్టిమేట్లీ రిజల్ట్ ఉంటే చాలా అనుకుంటారు. సో యాజ్ లాంగ్ యాజ్ పేషెంట్ సాటిస్ఫైస్ వాట్ ఎవర్ ద మెథడ్ వి యూస్ డజంట్ మ్యాటర్. సెకండ్ థింగ్ ఏంటంటే క్వాలిటీ విషయానికి వస్తే దానిలో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక గ్లైకోలిక్ యాసిడ్ తీసుకోండి, మనకి ఇండస్ట్రియల్ కెమికల్ గ్లైకోలిక్ యాసిడ్ మనం తీసుకుని 300-600 రావచ్చు. దాన్ని ప్యూరిఫై చేసి సల్ఫర్ని రిమూవ్ చేసేసి దాన్ని 6,000-7,000 రూపాయల కంపెనీస్ కూడా అమ్ముతాయి. ఇదంతా వద్దు, సింపుల్గా మనకి తర్బూజాలో కానీ లేదంటే పపాయాలో కానీ దానిలో కూడా గ్లైకోలిక్ యాసిడ్ ఉంది 2%. అది ఇంట్లో పెట్టేసుకునేసి క్రీమ్ లాగా పెట్టేసుకునే ఇట్ వర్క్స్, డజంట్. సో మనం వాడే స్ట్రెంత్ని బట్టేసి ఉంటుంది. సో దానిలో క్వాలిటీ అనేది నిజంగానే అంతా ప్యూరిఫై చేసింది, సల్ఫర్ కూడా ప్యూరిఫై చేసింది, అది స్టాండర్డే. కంపేర్ టు దెమ్ దిస్ 3 వాడినా వాటికి రిజల్ట్ అయితే వస్తాయి. కొంతమందిలో 10 మందిలో ఒకరిద్దరికి రియాక్షన్స్ కూడా వస్తాయి ఎప్పుడైతే క్వాలిటీ అనేది డౌన్ అవుతున్న కొద్దీ. సో కాబట్టి ఏంటంటే స్టాండర్డ్ ఉంటే బెటర్గా ఉంటుంది. అదర్ దాన్ కెమికల్ కాకుండా ప్రీ ప్రొసీజర్ ఉంటుంది, పోస్ట్ ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు మనకు సింపుల్గా ఎగ్జాంపుల్ మామూలుగా చెప్పాలంటే కుకింగ్ విషయానికి వస్తే సేమ్ కైండ్ ఆఫ్ దాల్ దే విల్ మేక్ డిఫరెంట్ వేస్, బట్ అల్టిమేట్లీ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, బట్ ఇట్ ఈస్ ఎడిబుల్ ఓన్లీ, మీన్స్ యాక్సెప్టబుల్. సో ద డిఫరెంట్ ప్రొసీజర్స్, అందులో స్టాండర్డ్ అనేది ఏంటంటే వాడే కెమికల్ యొక్క స్టాండర్డే. తర్వాత పోస్ట్ ప్రొసీజర్ మాడిఫికేషన్స్, ప్రీ ప్రొసీజర్ మాడిఫికేషన్స్, వాళ్ళు వాడే స్ట్రెంత్ ఆఫ్ ద కెమికల్ని బట్టి ఉంటుంది, దాని తర్వాత వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి ఉంటుంది, అండ్ ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను చేసే మెథడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, వేరే వాళ్ళు డిఫరెంట్గా చేస్తారు. ఐ ట్రైడ్ దేర్ మెథడ్స్, దే ట్రైడ్ మేర్ మెథడ్స్. వాళ్ళకి సూటబుల్గా ఉన్నది వాళ్ళు చేస్తారు, వాళ్ళకి అది నచ్చిందని చేస్తారు. నాకు ఇది సూటబుల్ అని ఇలా చేస్తారు. అల్టిమేట్లీ నాకు జుట్టు వస్తుంది, వాళ్ళకి జుట్టు వస్తుంది. బట్ ఏంటంటే ఇట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ సాటిస్ఫై అయ్యాడు వితౌట్ మచ్ సైడ్ ఎఫెక్ట్స్, దట్ ఈస్ ద గోల్. ఇవాళ రేపట్లో ఎథికల్ ప్రాక్టీస్ అనేది చాలా తక్కువైపోతున్న రోజులు. ఈ క్వాలిటీ అనేది వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ మార్కెటింగ్ స్ట్రాటజీ పర్సే, బట్ ఇండైరెక్ట్గా మెయిన్గా ఉండే స్టాండర్డ్స్ అనేటువంటి కెమికల్ స్టాండర్డ్ అండ్ ఆల్సో పోస్ట్ అండ్ ప్రీ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద డాక్టర్. మీరు బుద్ధిజం సైడ్ ఎందుకు వెళ్ళారు? యాక్చువల్లీ ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉంది? ఇదే చెప్పారు, ఎవరో చెప్పారు నాకు. ఫ్రమ్ ఇంటర్మీడియట్ అన్వర్డ్స్. అవునండి. ఏం చెప్తుంది యాక్చువల్లీ బుద్ధిజం మీ ఉద్దేశ ప్రకారం? మెయిన్గా యాక్షన్ అండ్ కన్సిక్వెన్సెస్, ఓకేనా. సో పర్సే బుద్ధిజం ఏంటంటే అల్టిమేట్ మనకి గోల్ అంటూ మెంటల్ హ్యాపీనెస్, ఫిజికల్ హ్యాపీనెస్. సో దానికి తగ్గట్టుగా మన చేసే ఈచ్ స్టెప్ ఆఫ్ మూమెంట్ అనేది ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఇప్పుడు కామ్గా ఉన్న వాటిలో చిన్న వేలు పెట్టినా కానీ రిపిల్స్ వస్తాయి. వీ విల్ ఎంజాయ్ ద రిపిల్స్ ఆర్ విల్ ఫీల్ ఇట్ డిస్టర్బ్డ్. మన మైండ్ యాటిట్యూడ్ బట్టి మన యాక్షన్స్ ఉంటాయి. మనం రిపిల్స్ని ఎంజాయ్ చేస్తే రాళ్ళు వేస్తూ ఉంటాం, లేదు ఆ పీస్ని ఎంజాయ్ చేసినప్పుడు డజంట్ మ్యాటర్ ఓన్లీ. సో మనం ఒక రాయి కూడా అయ్యాం. మన యాక్షన్ అనేది డిటర్మిన్స్ అవర్ గోల్ అనేది. సో పర్సే బుద్ధిజం నాకు నచ్చింది మెయిన్గా ఏంటంటే దానిలో యాక్షన్ కన్సిక్వెన్స్ అనే ఒక మెయిన్ రూల్ అనేది ఉంటుంది. సో లైక్ బుద్ధ అని కాదు, నాకు కోరికలు అడుగుతాడని ఇస్తాడని కాదు, మనం చేసే ప్రతి కోరికకి దెర్ ఇస్ ఏ లైక్ న్యూటన్లో యాక్షన్కి రియాక్షన్ ఎలా ఉంటుందో, ఈవెన్ మన మాట్లాడే విధానంలో కూడా ప్రతి దాంట్లో కూడాను ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. దాన్ని మనం ఫేస్ చేస్తామా లేదా, అది మన డిజైర్డ్ గోల్ కాలేదా అనేది ఆ కన్సిక్వెన్సెస్ మనం ముందే ఆలోచించుకుంటే మనకు ఐడియా వస్తుంది. సో అందుకని థింక్ బిఫోర్ యూ యాక్ట్, ఇట్స్ బేస్డ్ ఆన్ సింపుల్ ఫిలాసఫీ, లా ఆఫ్ కర్మ. సో ఆ రకంగా నాకు అప్పుడే మనకేంటంటే అదొక హిందూయిజంలో ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ బుద్ధిజం, ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ హిందూయిజం. సో నేను కాదనట్లేదు, బట్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి ముక్కేది అమ్మవారు అయ్యగారు ముక్కేసి అడిగిన అన్నీ ఇస్తారు అంటే ఆయన ఏమైనా ఫ్రీగా ఇస్తాడా ఏంటి? అదేం లేదు, మనకైనా ఒకటి ఇవ్వాలి కదా. సో దాని తగ్గట్టు మనం దాన్ని కష్టపడితేనే కదా వచ్చేది. అది చెప్పకుండా మొక్కితే వచ్చేస్తుంది అంటే నేనేం చేయను. సరే మొక్కాను నాకు ఇంకా రాలేదు నాన్న అనేసి నేనేం అనుకోలేను కదా. సో కొంచెం కష్టపడితే వస్తుంది అనేది దీనిలో చెప్పు. శ్వేత గారు, మీ వారిలో బెస్ట్ పార్ట్ అంటే ఆయన టోటల్ జర్నీలో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ద బెస్ట్ అంటే ఏం చెప్తారు? దేనికి అతిగా రియాక్ట్ అవ్వరు, ఇంకో మాటలో చెప్పాలంటే అసలు రియాక్ట్ అవ్వరు. కొన్నిసార్లు అది చాలా హెల్ప్ అవుతుంది,
కొన్నిసార్లు అది నేనే అయోమయంలోకి వెళ్ళిపోయి ఇంకా నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఓపిక పట్టి నా రియాక్షన్ ఆబ్వియస్లీ అది కొంచెం అగ్రెసివ్గాను వైలెంట్గాను ఉంటుంది. బట్ ఫైనల్లీ అయితే ఎక్కడికి తీసుకెళ్ళాలో అక్కడికి ఏదో ఒక వేలో తీసుకెళ్తాను. ఒక డెసిషన్ తీసుకోవాలనుకుంటే ఫైనల్లీ అది ఏదో ఒక విధంగా ఇంకా మళ్ళీ ఆ డెసిషన్ నేను తీసుకునేటట్టే చేస్తాను. అల్టిమేట్లీ ఆ డెసిషన్ మళ్ళీ మా ఇద్దరు ఫైనల్గా ఒక ఎండ్ పాయింట్కే వస్తాము. సో రియాక్ట్ అవ్వడము అవ్వకపోవడము ఈ రెండు. కానీ సార్ సాఫ్ట్ నేచర్ని, మంచితనాన్ని, ఈ ట్రాన్స్పరెన్సీని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా యాక్చువల్లీ. చాలామందే ఉంటారు కదా, చాలామందే ఉంటారు. సో తిన్న తరపున వాళ్ళతో నేనే ఫైట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు సార్ మంచిగా అయిపోతారు, ఆబ్వియస్లీ బ్యాడ్ అయిపోతాను. నోరు ఉన్న వాళ్ళదే ప్రాబ్లం తెలుసా, వాళ్ళు బాగానే ఉంటారు హ్యాపీగా. అవును కదా, అలాంటి సిచ్యువేషన్స్ పర్సనల్గా ఫేస్ చేశాను, ప్రొఫెషనల్గా కూడా ఫేస్ చేశాను. సో కాకపోతే ఇప్పుడు కొంచెం అర్థమైపోయింది, నాగరాజ్ గారిని మనం ఇంకా ప్రతి విషయంలో ఎక్స్ప్లాయిట్ చేయలేము, వాడుకోలేము, ఒకరున్నారు అని. ఫ్రెండ్లీగా ఉండేంత వరకు షేరింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండ్ హెల్ప్ అడగడము తప్పు కాదు. బట్ వాడుకుని వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు ప్రొఫెషనల్లీ. సో మనం ముందు అలర్ట్గా ఉండాలి. మన నాలెడ్జ్ని అంతా షేర్ చేసేస్తాం. పాపం తను ఏం చేస్తాడు, వేరే వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేద్దాము, ఏముందిలే, పక్క వాళ్ళు కూడా బాగుపడతారు, బాగుంటుంది అన్న తన పాజిటివ్ ఇంటెన్షన్ తనలో ఉంటుంది. బట్ ముందు కూడా ఏం జరుగుతుంది అనేది కొంచెం మనం తెలుసుకుని కూడా అలర్ట్గా ఉండాలి. అండ్ అవతల వాళ్ళకి కూడా ఉండాలి, అరే నాకు ఇలా హెల్ప్ చేశారు, నేను ఈ స్టేజ్లో ఉన్నాను అన్న గ్రాటిట్యూడ్ వాళ్ళకి కొంచెమైనా ఉండాలి. బట్ ఈ రోజుల్లో ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎవరికి ఉండట్లేదు. సో ఇంకోటి ఏంటంటే డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అని కాదు, కానీ ఇప్పుడు మనం మన రకంగా ఉండాలనుకుంటాం. దాన్ని అడ్వాంటేజ్, ఇప్పుడు చెట్టు ఉంది, దానికి సంబంధించి అది ఎగుతూ ఉంటుంది, దాని పనులు కాస్తూ ఉంటుంది. నీడ కింద అనేసి మనుషులు ఉండొచ్చు, డజంట్ మ్యాటర్, ఓకేనా. తన పని చేసుకుంటూ పోతుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు, డిసడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉంటారు. దాని గురించి అనేసి మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకు తగ్గట్టుగా మనం వెళ్తున్నాం. మనకు నష్టం అయితే వద్దు నాన్న అంటాం, లేదు అనుకుంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అలా. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చేటప్పటికి ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఐ ప్రిఫర్ టు బి సైలెంట్. ఎందుకంటే చెప్పాను కదా, బుద్ధిజం వల్ల నన్ను కూడా అలా మార్చేశారు. సో ఫైనల్లీ పోతే పోనీలే అని వదిలేసి ఇంకా సైలెంట్ అయిపోతాం. నెక్స్ట్ టైం ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎలా అనేది అప్పుడు ఆలోచిస్తారు, అప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటారు. సో ఆ గుడ్ థింగ్ తనలో చాలా ఉంది. లేజర్ హెయిర్ రిమూవల్కి సంబంధించి అది స్కిన్కి డ్యామేజ్ అవుతుంది అనేది కొంతమంది అంటున్నారు. అది ఏది పర్మనెంట్ కాదండి, గ్రోత్ తగ్గించగలుగుతాం. మనం మామూలుగా టెంపరీ సొల్యూషన్స్ బయటలా పార్లర్లో తీసుకుంటున్నాము, అలాగే దీన్ని తీసుకుంటుంటే ఒక స్టేజ్ తర్వాత గ్రోత్ అనేది తగ్గుతుంది అని. సో లేజర్ హెయిర్ రిమూవల్ గురించి మీరేమంటారు? ఈజ్ ఇట్ అడ్వైజబుల్ ఫర్ ఎనీ ఏజెస్ యాక్చువల్లీ? ఎనీ ఏజ్కైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజర్ హెయిర్ రిమూవల్ ఎందుకంటున్నామంటే మనకి అన్వాంటెడ్ హెయిర్ అనేది కారణాలు ఎందువల్ల వస్తాయి. కొంతమందికి పర్సెస్ జెనెటిక్గా ఉంటుంది, సో ఫ్యామిలీలో ఉంది మనకు అలా వచ్చింది అనేసి. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది. మనకి లేజర్ హెయిర్ రిమూవల్లో మెయిన్గా టార్గెట్ చేసేది దానిలో ఉండే బ్లాక్ పిగ్మెంటేషన్, క్రోమోఫోర్ అంటాం. సపోజ్ వైట్ లైట్, ఇప్పుడు మనకి మొక్కలు గ్రీన్గా ఎందుకు కల్పిస్తున్నాయంటే అది గ్రీన్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి, మిగిలిన లైట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. సో అలాగే మిగిలిన లైట్ ఎలా అయితే అబ్జార్బ్ చేసుకుంటుందో దాన్ని క్రోమోఫోర్ అంటాం. సో సిమిలర్గా బ్లాక్ పిగ్మెంటేషన్ అబ్జర్వ్ చేసుకుని సరైన వేవ్ లెంత్ ఒకటి తీసుకునేసి మనం ఆ లేజర్ ప్యాక్ ద్వారా సరైన ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తాం. అదొక వైర్ లాగా, కండ్యూసర్ లాగా ఎనర్జీ అనేది లోపలికి వెళ్ళేసి హెయిర్ని ప్రొడ్యూస్ చేసే అవయవం హెయిర్ ఫాలికల్ని డ్యామేజ్ చేస్తుంది. సో అందులో కొంత పార్ట్, ఎందుకంటే ఆ హీట్ అనేది సైడ్కి కూడా వెళ్ళేసి లైట్గా బర్న్ అనేది ఛాన్స్ అనేది ఉంటుంది. సో మనకి ఇక్కడ ఒక బ్యాలెన్స్ తీసుకునేసి సైడ్ స్కిన్కి డ్యామేజ్ కాకుండా హెయిర్ రిడక్షన్ కూడా అయ్యేలాగా చూస్తాం. అయితే కంప్లీట్గా 100% అనేది రూట్ అనేది డ్యామేజ్ కాదు, ఒక 70%, 60% అవుతుంది, ఒక రిడక్షన్ అవుతుంది. ఒకవేళ కనుక అండర్లైన్ సపోజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కంటిన్యూస్గా ఉంది, లేజర్ హెయిర్ రిమూవల్ కూడా చేస్తున్నాను, ఒక సైడ్ తగ్గిస్తున్నాను, కింద నుంచి పెరుగుతుంది, అటువంటి టైంలో అది మెయింటెనెన్స్ సెషన్ లాగా వెళ్తుంది. జెనెటిక్ కండిషన్ అనుకోండి, దానిలో కూడా జెనెటిక్గా దే హ్యావ్ ఎ టెండెన్సీ. సో 90% ఆర్ 70 to 80% టైమ్స్లో మనకు అది పర్మనెంట్గా ఒక సైజ్ తగ్గుద్ది, కంప్లీట్గా అయితే రిమూవ్ చేయదు. సో మిగిలిన 20 to 30% పీపుల్స్లో మనకి అది ఆల్మోస్ట్ అదే సైజులో ఉండిపోతుంది. వాళ్ళలో అండర్లైన్ సపోజ్ పీసీఓఎస్ కండిషన్ వల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్స్ వస్తాయి.
ఆ పీస్ వైజ్ ఫేజ్ అనేది లైఫ్ లాంగ్ ఉండదు, 2 to 5 years ఉంటుంది. మనకి లేజర్ హెయిర్ రిమూవల్ ట్రీట్మెంట్ సెషన్ కూడా ఆల్మోస్ట్ 1.5 to 2 years ఉంటుంది. సో ఈ సెషన్స్ అయిపోయేసరికి అండర్లైన్ పీసీఓఎస్ తగ్గిపోతే దానివల్ల వచ్చిన హెయిర్ అనేది చిన్నగా అయిపోయింది, అండర్లైన్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, సో అలాగే చిన్నగా ఉండిపోద్ది. ఎప్పుడైతే అండర్లైన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి, సో అప్పుడు రెగ్యులర్గా మెయింటెనెన్స్ సెషన్స్ అనేటువంటి పడతాయి. సో మనకి అండర్లైన్ కారణాలు లేకుండా సాధ్యమైనంత వరకు లేజర్ అనేది పనిచేస్తుంది. బట్ కింద నుంచి ప్రేరేపితం మాత్రం ఉంటే మాత్రం మళ్ళీ మెయింటెనెన్స్ సెషన్స్ అనేటువంటి పడతాయి. కొన్ని ట్రీట్మెంట్స్ మీ దగ్గర వైట్ ఏమంటారు రేషన్ కార్డ్ కింద కూడా మీరు చేస్తున్నారని చెప్పాను విన్నాను. జనరల్గా చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ మాత్రమే చేస్తున్న తరుణంలో అంటే మీ దగ్గర ఇది ఎలా చేయడం సాధ్యపడుతుంది, అసలు ఏమేమి చేస్తున్నారు దీని కింద అంటే ఏం చెప్తారు? మెయిన్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్, కొన్ని రకాలైనటువంటి కాస్మెటిక్ ప్రొసీజర్స్ దట్ ఆర్ డెఫినెట్లీ నీడెడ్ టు ప్రివెంట్ హిమ్ ఫ్రమ్ డిప్రెషన్ ఆర్ ఫర్దర్ క్రూషియల్ ఈవెంట్స్ ఉన్న వాటికి వీఆర్ యూజింగ్ దోస్ థింగ్స్. ఎందుకంటే అవి ఉన్నా లేకపోయినా చేస్తున్నాం. బట్ ఏంటంటే అది ఉంటే ఇట్స్ యాజ్ ఎ స్టాండర్డ్, అట్లీస్ట్ కొంతవరకు మనకి హెల్ప్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది అనేసి. సో పర్సే కార్డు ఉన్నా లేకపోయినా ఒకవేళ కనుక వాళ్ళ ఎకనామికల్ క్రైసిస్ ఉన్నప్పుడు వీల్ డూ. అండ్ కాస్మెటిక్ ప్రొసీజర్స్ కూడా ఇప్పుడు సపోజ్ బొటాక్స్ ఫిల్లర్స్ ఉంది, యాంటీ ఏజింగ్, తనకి వైట్ కార్డు ఉంది చేయమంటే అసలు కూడా లేదు మామూలు. సో అలా కాకుండా బట్టలు ఉంది, ఇప్పుడు ఆల్రెడీ లైఫ్లో సెటిల్ అయ్యాడు 45-50 yearsలో వచ్చి నాకు బట్టలు ఉంది వైట్ కార్డు ఉందంటే అలా కూడా నేను చేయను. కొన్ని క్రూషియల్ ఈవెంట్ ఉంది, ఇప్పుడు 37 years అయింది ఇంకా మ్యారేజ్ కాలేదు, ఎవరు చూసినా కానీ అంకుల్ అంటున్నారు కానీ పెళ్లి చేసుకోవట్లేదు, అప్పుడు నాకు బడ్జెట్ లేదు, ఇలా అంటే ఐదర్ విగ్ అయినా ఆర్ ట్రాన్స్ప్లాంట్ అయినా వీళ్ళ గివ్ ఇట్ యాజ్ ఏ పుషప్ అనమాట వాళ్ళకి. సార్ ఎస్పెషలీ ఈ బాల్డ్ హెడ్ అనేది చిన్న వయసులో కనుక వస్తే నిజంగా ఆ మనిషిని మానసికంగా సూసైడల్ టెండెన్సీ వైపు తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే నేను ఒకళ్ళిద్దరిని చూసాను నేను బయట. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం అడ్వైస్ చేస్తారు? డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 18-19 yearsలో బట్టలు స్టార్ట్ అయినప్పుడు అక్కడ తోటి పిల్లలతో పోలిస్తే తను సడన్గా ఒక అంకుల్ ఒక ఏలినేషన్ వాళ్ళ గ్యాంగ్లో నుంచి బయటికి తోసేసినట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేసి వాళ్ళ బాల్యాన్ని సరిగా ఎంజాయ్ చేయలేక దే విల్ అండర్గో లాట్ ఆఫ్ డిప్రెషన్. మనం ఒక్కొక్కసారి 21-22 yearsలో కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, కాకపోతే వాళ్ళకి అడ్వాన్స్డ్ బాల్నెస్ అప్పటికే వచ్చేసి ఉంటుంది. వాళ్ళు చూస్తే అసలు వయసు ఎంత మామూలుగా నేను డైరెక్ట్గా చూసినా కానీ దే లుక్ లైక్ 35. అయ్యో. సో అటువంటి వాళ్ళకి దే ఆర్ లిటరల్లీ ఇన్ డిప్రెషన్. వాళ్ళ పేరెంట్స్ వస్తారు వచ్చి చూసుకునేసి దే విల్ గెట్ ఏ ట్రాన్స్ప్లాంట్ డన్ అండ్ దాన్ని చక్కగా క్లియర్ అయ్యాక దే విల్ బీ హ్యాపీ. బట్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ విషయానికి వస్తే ఆ కాస్మెటిక్ సోషల్గా ఎంత ఎంబరాస్మెంట్ క్రియేట్ చేస్తుందంటే అంతరకం. అలా కాకుండా కొన్ని కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్తో దే లుక్ నార్మల్. సపోజ్ కొంతమందికి ఐబ్రోస్ లేదా లిప్స్ బాగా ప్లంపీగా ఉండాలని ఉంటుంది, దట్ ఈస్ నార్మల్ ఫర్ ఎవ్రీవన్. నార్మల్గా ఉన్నాయి, డజంట్ మ్యాటర్. బట్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఉండాలనేసి, నోస్ షార్ప్గా ఉండాలనేసి, సో జా టైట్గా ఉండాలనేసి, పర్సే ఇట్స్ ఎ నార్మల్ ఫినామినా. సో ఒకటి ఏంటంటే రియల్గా సోషల్గా ఎంబరాస్మెంట్ ఉంటుంది, రెండోది పర్సనల్గా ఎంబరాస్మెంట్ ఉంటుంది. ఈ రెండిట్లలో కూడా మనం కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అనేటువంటి హెల్ప్ చేస్తాయి. ఏదైతే సోషల్గా ఎంబరాస్మెంట్ ఉండి పర్సనల్గా ఫీల్ గారో కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ హ్యావ్ వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఇన్ గివింగ్ హిమ్స్ మెంటల్ అండ్ సోషల్ రిలీఫ్. ఏదైతే పర్సనల్ ఎంబరాస్మెంట్ ఉంటుందో సోషల్గా ఉండదో వాళ్ళలో సైకాట్రిక్ ట్రీట్మెంట్ కూడా కంపల్సరీ అవసరం అవుతుంది అలా, అపార్ట్ ఫ్రమ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్. కానీ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందని ద్రాక్ష, ఇది మనకి అందదో లేదు మనం చేయించుకోలేము అని అనుకుని భయపడే వాళ్ళకి మీరేం చెప్తారు? పర్సే ట్రాన్స్ప్లాంట్ అనేది సూపర్ఫిషియల్ లెంతీ మైనర్ సర్జరీ. సో పర్టికులర్లీ ఎఫ్ఈ మెథడ్ వచ్చాక లాస్ట్ 10 years నుంచి ఇట్స్ ఎ వెరీ స్మాల్ సర్జరీ, కాకపోతే చాలా పొడుగైన సర్జరీ. సో ముందు టెస్టులు చేసుకునేసి కరెక్ట్గా క్వాలిఫైడ్ పర్సన్తో చేపిస్తే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 99.9999% సేఫ్. ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ అయ్యాక కొంచెం జుట్టు మంచిగా పెరగడానికి ఫస్ట్ 7 days to 15 days కేర్ ఉంటుంది. అది ఫాలో అయితే పెట్టినవి ఆల్మోస్ట్ 95 to 98% వస్తాయి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ వెరీ సేఫ్ ప్రొసీజర్. సో ఇబ్బంది ఏం లేదు. సో అండ్ ఇది అందని ద్రాక్ష కూడా ఏం కాదు. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ని 60,000-70,000 పెట్టుకున్నప్పుడు మీరు అంతే లెవెల్లో ఒక సర్జరీ అనేది చేసుకోవడం అనేది డజంట్ మ్యాటర్. ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఒక 2 years మాత్రమే మనకు రిలీఫ్ ఇస్తుంది. ట్రాన్స్ప్లాంట్ అనేది ఆల్మోస్ట్ లైఫ్ టైం రిలీఫ్ ఇస్తుంది. దానికి చాలా వరకు తేడా ఉంటుంది. సార్ తర్వాత ఇంకొక ప్రశ్న, ప్రస్తుతం
సోషల్ మీడియా ఇంత విస్తృతంగా మనకి పరిచయం అయింది. ఈ సోషల్ మీడియాలో యూట్యూబర్స్ అనండి, ఇన్ఫ్లుయెన్సర్స్ అనండి, కాంటెంట్ క్రియేటర్స్ అనండి, వీళ్ళందరూ కూడా ఒక ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అది క్లినిక్స్ కానివ్వండి, ఒక బ్రాండ్ ప్రమోషన్ కానివ్వండి, వెళ్ళి అక్కడికి మేము ఇది చేయించుకున్నాం, ఇది బాగుంది, ఇక్కడికి మీరు రండి అని అన్నప్పుడు పర్సన్ టు పర్సన్ ఇండివిజువల్గా చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. సో వీళ్ళకి వర్క్ చేసినట్టుగా వీళ్ళే బ్రాండ్ ప్రమోషన్ చేసేసినప్పుడు జనరల్ కామన్ పబ్లిక్ ఏమనుకుంటారు, వాళ్ళకి బాగుంది కాబట్టి నాకు కూడా బాగుంటుంది, లేదా ఇప్పుడు చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. మీకు పనిచేసిన ట్రీట్మెంట్ నాకు పని చేయకపోవచ్చు కదా. సో ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో పేషెంట్స్ కానండి, సొసైటీలో ఉన్న ప్రజలు కానండి, మీరేం చెప్తారు? సో ప్రజెంట్గా ఏంటంటే ఇప్పుడు ఒక యూట్యూబర్ అయినా కానీ ఎనీ పర్సన్ అయినా కానీ తనకి రిజల్ట్ బాగా వచ్చింది, దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఈచ్ పర్సన్, ఈచ్ పేషెంట్ ఈజ్ ఎ యూనిక్. సో తనకున్న కోమాబిలిటీస్ మీకుండొచ్చు, మీకు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎలా అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకోవద్దు. సిమిలర్గా తనకు వచ్చిందనేసి మనం కూడా అలాగే ట్రీట్మెంట్ తీసుకుంటే అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. సో కాబట్టి ఏంటంటే తన అడ్వైస్ అనేది తన అనెక్డోటల్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. సో ఇట్స్ నాట్ ఎ జనరలైజ్డ్ ఓవరీ. సో ఇప్పుడు నేను ట్రాన్స్ప్లాంట్ చేస్తే 100కు 100 వస్తాయనంటే నేను 90 to 95% వస్తాయి ప్రాపర్గా కేర్ తీసుకుంటే. అసలు కేర్ కూడా తీసుకోలేకపోతే 70% వస్తాయని చెప్తాను. ఈ వేరియేషన్, ఈ రేంజ్, ఇదంతా నేను చెప్తాను. దీనికి గ్యారంటీ ఉందా, ఇది ఉందా, అటువంటి నేను చెప్పను. ఎందుకన్నానంటే నా సైడ్ నేను ఎఫర్ట్ ఇస్తాను, నీ సైడ్ నుంచి నువ్వు ఎఫర్ట్ ఇంత రేంజ్లో డెఫినెట్గా వస్తాయని చెప్తాను. సో అంతేగాని మనకి నీకు డెఫినెట్, ఎందుకంటే దానిలో కొన్ని రకాలంటూ వేరియేషన్స్ ఉంటాయి. సపోజ్ మనకి ఏజ్, యంగ్ ఏజ్లో చేసుకున్నారా లేదా ఓల్డ్ ఏజ్లో చేసుకున్నారా, బాల్నెస్ టైప్, అది స్టేబుల్ బాల్నెస్సా, అన్స్టేబుల్ బాల్నెస్సా, తర్వాత గ్రాఫ్ట్ క్వాలిటీ, సో దాని తర్వాత న్యూట్రిషనల్ డిస్టర్బెన్సెస్, తన లైఫ్ స్టైల్, తర్వాత తన సోషల్ అండ్ మెంటల్ స్ట్రెస్, ఇవన్నీ కూడాను యాడ్ అని అవుతాయి బాల్నెస్ ప్రోగ్రెషన్లో అయినా కానీ, ట్రాన్స్ప్లాంట్ రిజల్ట్స్లో అయినా కానీ, అంటే అదర్ దెన్ ట్రాన్స్ప్లాంట్ మిగిలిన వాటిలో కూడా. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక పర్సన్ ఎక్స్పీరియన్స్ విన్, కానీ దాన్నే జనరలైజ్ చేసుకోవడం అనేది ఇట్స్ అ రాంగ్. సో ఆల్వేస్ మన క్వాలిఫికేషన్ అనేది ఎందుకు వస్తుందంటే దే విల్ సీ ద రేంజ్ ఆఫ్ పేషెంట్స్ 0 to 100. సో అందులో 3 or 10 అనేది మనం చూస్తాం, దాన్ని బట్టేసి వెళ్ళొచ్చు. కానీ పర్సే ఒక డాక్టర్ అనేది దానికి సంబంధించి కంప్లీట్గా డీటెయిల్స్ 0 to 100 చూసిన వాళ్ళే నీకు ఇలా నాన్న అనేసి మనం చెప్పగలిగి కొంతవరకు అష్యూరెన్స్ ఒక రేంజ్లో మనం ఇవ్వగలుగుతాం. సో కాబట్టి మనకి నడితే ఈ మాఫియా నుంచి అంటే ఈ పర్సనల్గా ఇలా యూట్యూబ్ల ద్వారా కానీ, ఒక యూట్యూబర్ ద్వారా కానీ ఇలా వచ్చింది అనేసి చూసుకునేసి వెళ్ళడం కానీ, దాని ద్వారా రెఫరల్ క్వశ్చన్ కానీ, వాళ్ళు బయటకు వచ్చేసి జస్ట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ప్రాపర్గా ఒక డాక్టర్ ఉన్నాడు లేదా, క్వాలిఫైడ్ ఉన్నాడా లేదా, చేస్తున్నాడు లేదా చూసుకునేసి కలిసి నచ్చితే వెళ్ళడం అనేది బెటర్ రాదర్ దెన్ ఇండైరెక్ట్గా. సో అది ఎందుకంటే ఈ మధ్యకాలంలో బ్యూటీషియన్స్ కూడా ట్రీట్మెంట్స్ చేయడం నేర్చేసుకుని క్లినిక్స్ పెట్టేస్తున్నారు. ఈజియెస్ట్ Qualified సైడ్ ఎఫెక్ట్స్ కాకపోయినా. ఉండేదల్లా స్కిన్ అండ్ హెయిర్. Yeah. ఏమవుద్ది మాట కాలొద్ది, ఫేస్ అయితే జుట్టు అయితే ఏమవుద్ది, కొంచెం రాలొద్ది, నష్టమే ఉంది. ఈజ్ ఆల్రెడీ బాల్డ్, వాట్ ఈస్ దేర్? సో ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఎవరో కొంచెం బాగా పర్టికులర్ మైండ్ వాళ్ళే కేసులు వేస్తున్నారు, మిగిలిన వాళ్ళంతా నడిపిస్తూనే ఉన్నారు. ఉన్నా కానీ 50,000 అది చేస్తున్నారు, క్లోజ్. సో డజంట్ మ్యాటర్. ఓన్లీ సింపుల్గా లక్షల్లో బిజినెస్ అనేది కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కాంప్లికేషన్స్ తక్కువ, సేఫ్, రాను పెరుగుతే తప్ప తక్కువ కాదు. అలా పబ్లిక్లో కూడా యాక్చువల్గా అవేర్నెస్ ఉండాలి. వెళ్ళాలా వద్దా, ఏదో బ్రాండ్ కనపడింది, వీడియోస్ కనపడ్డాయని వెళ్ళిపోకుండా క్వాలిఫైడా కాదా, అసలు టు బీ ఫ్రాంక్ అసలు ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా ఈ స్కిన్ క్లినిక్స్ పెట్టేస్తున్నారు. సో అది ఎంతవరకు కరెక్ట్? డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ అసోసియేషన్ కూడా ఉంది. మన దగ్గర భయం లేదు బేసిక్గా ఎవరికి. మన దగ్గర యూకే లాగా స్టాండర్డ్ కంట్రోల్ అథారిటీ లేదు. ఎనీవన్ కెన్ పుట్ అప్ ఎనీ క్లినిక్, ఎనీవన్ కెన్ రన్ ఇట్, ఎనీవన్ కెన్ డూ ఎనీ ప్రొసీజర్స్. మన దగ్గర ఉన్న అథారిటీ సింపుల్గా నోటీస్ మాత్రమే జారీ చేస్తే తప్ప దాన్ని క్లోజ్ చేసే కెపాసిటీ లేదు. సర్టిఫికేట్స్ కూడా బయట దొరుకుతున్నాయి సార్. సో అందుకని ఆ సర్టిఫికేట్స్ fake నిజమా certificates వస్తున్నాయి. నిజమా కాదా అనేది కూడా మనం జస్టిఫై చేయలేకపోతుంది. సో ఆ పర్సన్ అనేవాళ్ళు, ఆ క్లయింట్ అనేవాళ్ళు వెళ్ళే ముందు తన బాధ్యతగా అది తన హెయిర్, తన స్కిన్, తన పన్ను తనకు సంబంధించింది కాబట్టి వీళ్ళే కొంచెం జాగ్రత్తగా వెళ్ళి చూసుకుంటే అలాంటివి ఇంకా పుట్టకుండా ఉంటాయి. ఇంకొక చిన్న డౌట్తో ఇది కంప్లీట్ చేసేస్తాను సార్. మీ క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఎంత ఉంది? నేను అందుకే చాలా దాన్ని సింప్లిఫై చేశాను యాక్చువల్లీ నేను ఇక్కడ చెప్పడానికి. సో ఒక్కసారి మీ క్వాలిఫికేషన్ గురించి, ఎక్కడెక్కడ చదివారు, ఏమేం చేస్తారు మాకు ఒకసారి చెప్పండి. మనకి ఎంబీబీఎస్ అనేది ఉస్మానియా మెడికల్ కాలేజ్లో అయింది. అండ్
పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చండీగఢ్లో అయింది, పీజీఐఎంఈఆర్ అనేసి. మనకి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ టాప్ సెకండ్ ఇన్స్టిట్యూట్. కాకపోతే మనకి స్కిన్ డిపార్ట్మెంట్లో దెర్ ఈజ్ మచ్ ఫ్రీడమ్ టు డూ, మచ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్లోర్. మనకి ట్రీట్మెంట్ చేయడంలో కానీ, మనకి ట్రీట్మెంట్ చేయడం దాంతోపాటు నేర్చుకోవడంలో కానీ చాలా వరకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో మనకి ఫ్రీడమ్ ఉంటుంది. దాంతోపాటు స్టాండర్డ్స్ కూడా అంతే లెవెల్లో ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ చేయడమైనా, జర్నల్స్ రాయడమైనా, అండ్ ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేయడంలో అయినా, లీడింగ్ అయినా కానీ చాలామంది మా కాలేజ్ లెక్చరర్స్ కానీ, వాళ్ళ ప్రొఫెసర్స్ కానీ దే ఆర్ వెరీ గుడ్ అట్ లీడింగ్ అండ్ టీచింగ్. సో కాబట్టి మనకు కొంతవరకు నాకు కాంప్లికేటెడ్ కేసులు కూడా ఎలా మేనేజ్ చేయగలిగారో మాకు ఐడియా వచ్చింది. మామూలుగా ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లికేటెడ్ కేసులు కూడా దే విల్ గెట్ ట్రీటెడ్, కాకపోతే బ్లైండ్ ఫోల్డెడ్గా. ఇక్కడ మనకు స్టాండర్డ్గా అవుతుంది. మీరు అడిగారు కదా ఫస్ట్ స్టార్టింగ్లో టెస్ట్లు అవసరమా లేదా అనేసి. నేను నిజంగా ఉస్మానియా గాంధీలో చదువుకుంటే టెస్ట్లు అవసరం లేదని ఫస్ట్ మాట చెప్తాను. రైట్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సెకండ్ థింగ్, టెస్ట్లు అనేటువంటి అక్కడ సేమ్ మనకి అందాజులో ఒక అంచనా ప్రకారంగా, ఒక లెక్క ప్రకారంగా, ప్రాబబిలిటీ బేస్ మీద ట్రీట్మెంట్స్ నడుస్తాయి. దీనిలో స్టాండర్డ్గా అవుద్ది. దాంతో పాటుగా ఇది పర్ఫెక్ట్, ఇదే, ఇంకోటి కాదు అనేసి కన్ఫర్మ్ చేసుకునే ట్రీట్మెంట్ జరుగుతుంది. జనరల్గా ఒక పేషెంట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాబ్లం ఏంటి అని అసెస్ చేసి ఒక ప్లానింగ్ ప్రకారం ఇది ఇలా చేస్తా అని మీ అంతటి మీరే డిసైడ్ చేస్తారా, లేకపోతే మళ్ళీ మీకు సపోర్ట్కి ఇంకెవరైనా అవసరం ఉంటుందా అక్కడ? మనకి స్కిన్ అండ్ హెయిర్ రిలేటెడ్ అయితే సపోర్ట్ పెద్దగా ఏం అవసరం ఉండదు. వెన్ అసోసియేటెడ్ విత్ ఎక్స్ట్రా సైడ్ బ్రాంచెస్, పర్టికులర్లీ రుమటాలజీ అండ్ జనరల్ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్ ఆర్ కార్డియాలజీ, వీటికి అండ్ నెఫ్రాలజీ, వీటికి అసోసియేటెడ్గా ఉన్నప్పుడు వీల్ చెక్. కొన్ని రకాల డిసీజులు ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ అయితే స్కిన్లో కొన్ని రకాలైనటువంటి మేనిఫెస్టేషన్స్ వస్తాయి, పర్ఫరేటింగ్ డిసీజ్ అవి అనేసి. సో వాటికి ఫస్ట్ మనం చెక్ చేసుకుంటాం. లేదు చెక్ చేయకుండా ఆల్రెడీ నేను డయాలసిస్లో ఉన్నాను అంటే కన్ఫర్మేషన్ చేసుకుంటాం. దెర్ ఇస్ నో సెకండరీ టెస్ట్ అనేసి. ఒకవేళ డయాలసిస్ ఏమీ లేదంటే అప్పుడు మనం సపరేట్గా టెస్ట్ చేస్తాం. అది మనకు బ్యాక్గ్రౌండ్ సినారియో ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఐడెంటిఫికేషన్ అనేది ఈజీగా అవుతుంది. సో కొన్ని రకాల మీరు అన్నాను, లూపస్ అన్నాను, తర్వాత రుమాటిజం అన్నాను, ఇటువంటి కండిషన్లు కూడా కొంతవరకు స్కిన్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ అవుతుంది అని అంటే నో ప్రాబ్లం. ఒకవేళ నేను దాన్ని ఫస్ట్ టైం ఓన్లీ స్కిన్ మేనిఫెస్ట్ వచ్చే టెస్టులు చేసేసి మీకు ఇది కూడా ఉందమ్మా అనేసి అప్పుడు రుమటాలజిస్ట్ అడ్వైస్ తీసుకొని ఇద్దరు కాంబినేషన్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అలా రియలీ సార్, ఐఎమ్ రియలీ సో హ్యాపీ టు మీట్ యూ. మీ ఇద్దరిని కూడా కష్టపడి చదువుకుని పైకి వచ్చారు. మీరు అన్నట్టుగా ఇన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టాను నేను, నాకు ఇంత సంపాదించాలనే ఇది లేదు మీకంటూ బుద్ధిజం మిమ్మల్ని చాలా సింపుల్ సిటీలోకి లాగేసింది. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి యాజ్ అంటుడే వరకు మీ వంతు ఏమంటారు సొంత లాభం కొంత మానుకుని అన్నట్టుగా లేని వాళ్ళకి, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి మీ వంతు సహాయం అందిస్తూనే ఉన్నారు. ఇలాగే 10 కాలాల పాటు మీరు అందించాలని, ద సేమ్ టైం మరీ అంత నిస్వార్థంగా ఉండకండి, అప్పుడప్పుడు డబ్బులు తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీ క్లినిక్స్ కూడా రన్ అవ్వాలి కాబట్టి. మనకేంటంటే అవుతుంది. ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు ఇలా ఉంటారు, పే చేసేవాళ్ళు పే చేసే ఉంటారు. వాళ్ళు ఎవరైతే నాకు స్తోమత లేదు నాన్న అని అడుకునే వాళ్ళు ఉంటారు, లేదు పర్లేదులే పెట్టుకునే వాళ్ళని ఉంటారు. సో అందులో కొంత పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఓన్లీ అలా. సో నాది కంప్లీట్గా ఎన్జిఓ కాదు. సో ఇట్స్ నాట్ లైక్ మై క్లినిక్ ఈజ్ రన్నింగ్ ఇట్ లాసెస్, బట్ పురోగతి అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది, బట్ కాంట్. ఎందుకంటే ఈవేళ మొదలు పెడితే 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేసి చేస్తున్న తరుణంలో ఇన్నాళ్ళ నుంచి మీరు చేస్తున్నా కూడా 50% అబవ్ మీరు సేవ ఎక్కువ చేస్తున్నారనేది నేను చాలా విన్నాను మీ గురించి. దట్స్ రియలీ అమేజింగ్. ఈ రోజుల్లో ఇలాంటి డాక్టర్స్ కనపడడం చాలా అరుదు. రియలీ సచ్ ఏ వండర్ఫుల్ కపుల్ ఐ మెట్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.